హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తెలుగు ఆరాధన, రెండవ ఆరాధన, తెలుగు ఆరాధనకు వచ్చిన మీరందరూ యేసుక్రీస్తు నామములో ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ ఉన్న చోటుని నిలబెడదామా? దేవుని సన్నిధికి వచ్చిన మా అందరినీ మాకు ఏమేమి నిరీక్ష ఉందో అన్నీ దేవుని నెరవేరించాలి. ఈరోజు మా మధ్యలో ఉన్న సిస్టర్ ఝాన్సీ గారు ముందు వచ్చి ఒక కీర్తనలు చదివి ప్రార్థన చేసేకి వేడుకుంటున్నారు. మేమందరూ ఉన్న చోటు నిలబడి మా దగ్గర ఉన్న బైబిల్ని తిరిగి మా అందరూ మన పరిశుద్ధ గ్రంథం నుంచి 96వ కీర్తన 1 నుంచి 10 వచనములు చదువుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం నుంచి 96వ కీర్తన 1 నుంచి 10 వచనములు చదువుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. అయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా గడిచిన కాలమంతయు నీ ఉచితమైన ప్రేమలో మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడి అయా సంరక్షించి దేవా, సజీవు లెక్కలో మమ్మల్ని ఉంచి ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారమున నీ మందిరంలో చేరి ప్రభా, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామాన్ని హెచ్చించుటకు ప్రభా, మరలా మమ్మల్ని మీరు ఇక్కడ సమకూర్చిన విధానముకై దేవా నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయా గొప్ప దేవుడవు, మేలు చేసే దేవుడవు, మహోన్నతుడవు, ఆరాధనకు పాత్రుడవు ప్రభా, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, మహోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. అయా తండ్రి నాయన, మేము ఇంకను బ్రతికి ఉన్నామంటే దేవా, మా పట్ల ఇంకా మీరు మీ కృప చూపుతా ఉన్నారు ప్రభా. మా మధ్యలో ఉన్న అనేక మంది ఘనులైన వారు, ఘనత వహించిన వారు, ధనవంతులు, ఎంతో గొప్పవారు మా మధ్య లేరు. కానీ నాయన, దీనులమైన మమ్ములను ఇంకా మీరు ప్రేమిస్తూ నీ సన్నిధిలో ప్రభువా తండ్రి అని మొరపెట్టుకునే గొప్ప భాగ్యం మాకు మీరు ఇచ్చినందులకు దేవా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయినా మార్నింగ్ జరిగినటువంటి ఆరాధనను బట్టి నీకు వందనాలయ్యా. ఈవినింగ్ సర్వీస్లో కూడా ప్రభా మీ మహిమ మా మధ్య ఉంచండి, మీ ప్రసన్నత మా మధ్య ఉంచండి, మీ పరిశుద్ధాత్మ శక్తి మా మధ్య ఉంచండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు. రావాల్సిన ప్రతి బిడ్డను మీరు దర్శించి త్వరపెట్టి నీ సన్నిధికి తీసుకువస్తున్నందులకు మీకు వందనాలు అయ్యా. ఈ తెలుగు ఆరాధనను బహుగా విస్తరింపచేయండి, అభివృద్ధి చేయండి ప్రభా. అనేక మంది ప్రభా నీ నామాన్ని తెలుసుకుని ప్రభా నువ్వు నిజమైన దేవుడు అని గ్రహించి నీ సన్నిధికి వచ్చి ఆరాధించే బిడ్డలుగా అయా తండ్రి బహుమందిని ప్రభా అనేక మంది తెలుసుకోవడానికి నీ కృప చూపండి నాయన.
నువ్వు నిజమైన దేవుడవు ప్రభా, రక్షణ ఇచ్చావు. ఈ రక్షణ ఆనందం తండ్రి అందరికీ దయచేయండి ప్రభా. ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీరే మా మధ్య ఉండి అయా ఈ దినమున మాకు ఏర్పరిచినటువంటి వాక్యముతో మా జీవితాలను ప్రభా బలపరచండి, స్థిరపరచండి. ఆత్మీయ జీవితంలో మమ్మల్ని వృద్ధి చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభా మీ నామానికి ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు సిస్టర్. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని సన్నిధికి వచ్చిన సంతోషం ఉండాలి కదా. సంతోషంగా ఉత్సాహంగా మేము ఆరాధన చేద్దాం. ఏబీ మా మధ్యలో ఉన్నారు. ఏబీ మళ్ళీ టీం మేము అందరినీ ఆరాధన నడిపించినప్పుడు మేమందరూ కలిసి ಆರಾಧನೆ చేద్దాం. ಈ ಸಮಯದ ಕೆಲವೊಂದು ಹಾಡುಗಳನ್ನು ಹಾಡಿ ಕರ್ತನ ಮಹಿಮೆಪಡಿಸೋಣ. ನಿತ್ಯವೂ ನಿರಂತರಂ ನಮ್ಮ ಪಾಡಲ್ಲ ಪಾಡಿ ಮಹಿಮೆಪಡಿಸೋಣ. నిత్యము నిరంతరము నీ నామం పొగుడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. నిత్యము నిరంతరము నీ నామం పొగుడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము ఇశ్రాయేలును ఏర్పరించి స్తుతింపచేసితివి. యాకోబును నీ కొరకై ఏర్పరచుకొంటివి. ఇశ్రాయేలును ఏర్పరించి స్తుతింపచేసితివి. మంచివాడవయ్యా, బహు గొప్పవాడవయ్యా. మంచివాడవయ్యా, బహు గొప్పవాడవయ్యా. నా గానం నీవే యేసయ్యా. నా గానం నీవే యేసయ్యా. నా ధ్యానం నీవే మెస్సయ్యా. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము నిరంతరము నీ నామం పొగలెదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. ఇహమందు పరమందు నీ చిత్తం జరిపితివి. ఆవిని లేవంటి వానగా మార్చితివి. ఇహమందు పరమందు నీ చిత్తము జరిపితివి. ఆవిని లేవంటి వానగా మార్చితివి. ప్రియుడవయ్యా నా ప్రభుడా నీవయ్యా. ప్రియుడవయ్యా నా ప్రభుడా నీవయ్యా. నా గానం నీవే యేసయ్యా. నా ధ్యానం నీవే
ఆమేన్. ఆమేన్. తొమ్మిది కూడా అంతే. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి పాడే కదా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సైన్యములకధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశమును మన్నాము పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశమును మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సైన్యములకధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ಸ್ವಲ್ಪ ಸಮಯ ದೇವರನ್ನು ಎದುರಂತೆ ಆರಾಧನೆ ಮಾಡೋಣ. కొంచెం సేపు అందరూ లేచి నీ దేవుని ఆరాధన, ఆరాధిస్తాం. స్తుతి ఆరాధన.
అందరూ మన చేతులనే తట్టి పాడదాం. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేను మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్తెఫన వేల ఆరాధన. అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన స్తెఫన వేల ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలోన అతి సుందరుడా నీవే ఆరాధన. ఇహ పరములోన ఆకర్షణీయుడా నీకు సాటెవ్వరు. పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకర్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మా
ಭಾಗ್ಯಗಳು ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮಹಿಮೆ ಘನತೆಯನ್ನು ಸಲ್ಲಿಸೋಣ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಮಹೋನ್ನತನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮನ್ನು ನಡೆಸಿ ಬಂದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಸಾವಿರಗಳಲ್ಲಿ ಉನ್ನತನಾದವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೂ ಘನತೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೆ ಯೋಗ್ಯನಾದ ದೇವನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ఆరాధన నీకే ప్రభు, ప్రార్థించేదం నీ సన్నిధిలో. ఈ స్థలమును నీ మహిమతో నింపును, నీ చిత్తమే ఇలా నెరవేర్చుము. స్తుతి ఆరాధన నీకే ప్రభు, ప్రార్థించేదం నీ సన్నిధిలో. ఈ స్థలమును నీ మహిమతో నింపును, నీ చిత్తమే ఇలా నెరవేర్చుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతన వీచితివి నీ కరుణతో, కాపాడుచుంటివి నా దైవమై. పిలిచినప్పుడు నా తోడుండు, పడినప్పుడు నన్ను లేవనెత్తెదవు. నూతన వీచితివి నీ కరుణతో, కాపాడుచున్నతివి నా దుర్గమై. పిలిచినప్పుడు నాకు తోడుండు, పడినప్పుడు నన్ను లేవనెత్తెదవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నా దైవమా, నా విమోచకుడా, సర్వశక్తివంతుడా. యేసయ్యా నా దైవమా, నా స్నేహితుడా, నా మంచి కాపరి. యేసయ్యా నా దైవమా, నా విమోచకుడా, సర్వశక్తివంతుడా. యేసయ్యా నా దైవమా, నా స్నేహితుడా, నా మంచి కాపరి. లోకములో నీ వంటి వారెవ్వరు, నీవు తప్ప వేరే ప్రభువెవ్వరు. నీ యువత మాత్రం మొక్కరింతును, నీవే నా తండ్రి, నీవే నా ప్రభు.
దైవమా నా విమోచకుడా సర్వశక్తివంతుడా యేసయ్యా నా దైవమా నా స్నేహితుడా నా మంచి కాపరి యేసయ్యా నా దైవమా నా విమోచకుడా సర్వశక్తివంతుడా యేసయ్యా నా దైవమా నా స్నేహితుడా నా మంచి కాపరి హల్లెలూయా 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 స్తుతి ఆరాధన నీకే ప్రభు ప్రార్థించేదన్ నీ సన్నిధిలో ఈ స్థలమును నీ మహిమతో నించును నీ చిత్తమే ఇలా నెరవేర్చును స్తుతి ఆరాధన నీకే ప్రభు ప్రార్థించేదన్ నీ సన్నిధిలో ఈ స్థలమును నీ మహిమతో నింపును నీ చిత్తమే ఇలా నెరవేర్చును హల్లెలూయా 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 ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ ಎಲ್ಲ ಘನತೆಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರನಾದ ದೇವರೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ ಎಲ್ಲ ಸ್ತುತಿಯು ಘನ ಮಾನ ಮಹಿಮೆ ಕರ್ತನೆ ನೀವೊಬ್ಬನಿಗೆ ಸಲ್ಲಿಸಿದ ಸ್ವಾಮಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿಕೊಳ್ತೇನೆ ಜೀವನ ತಂದೆ ಆಮೆನ್. అందరూ కన్నులు మూసి ఒకే ఒక్క ప్రార్థన చేద్దాం. అందరూ కన్నులు మూసి మా గుడి చేయి చూపి దేవునికి కృతజ్ఞత సమర్పికుందాం. దేవుడు మా ఇంటిలో మీరు ఒక్కొక్కరు వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన ఒక్కొక్క ಅದ್ಭುತల కోసం ದೇವರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ చెప్పాలి. ఇప్పుడు చెప్దామಾ? ದೇವರು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಏನೇನು ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೋ ಆ ಎಲ್ಲ ಅದ್ಭುತಗಳನ್ನು ನೆನೆಸಿ ನಾವು ದೇವರಿಗೆ ಒಂದು ಕೃತಜ್ಞತೆಯನ್ನು ನಾವು ಸಲ್ಲಿಸೋಣ. చెప్దామా? దేవుడు ఎంతో చేసినారు కదా. పుట్టిన దినం నుంచి రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో పెద్ద పెద్ద అద్భుతాలు చేసినారు కదా. అందరూ గుడి చేయి చూపి ప్రేమగల తండ్రి వందనాలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి, మీరు గొప్పవాడు తండ్రి. మీరు చేసిన ఒక్కొక్క అద్భుతాల కోసం కృతజ్ఞతలు, వందనాలు 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 తండ్రి. మీరు చేసిన అబ్బా తండ్రి ప్రార్థన విన్నాడు తండ్రి. స్తోత్రం. పిల్లల జీవితంలో చేసిన అద్భుతాల కోసం వందనాలు తండ్రి. పనిలో మీరు చేసిన అద్భుతాల కోసం వందనాలు తండ్రి. మా కుటుంబంలో రక్షించిన తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అందరూ మర్చిపోయినప్పుడు తండ్రి మీరు మాత్రమే ప్రేమం చూపి రక్షించి ఇంతవరకు నడిపించిన తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు. ఇంతవరకు నడిపించిన తండ్రి చూసి మేము అడుగుదామా తండ్రి? మీ ప్రేమ నుంచి నేను మాత్రం అనుభవిస్తున్నా తండ్రి. నేను మాత్రమే ఉంటాను తండ్రి. సంఘంకి కొంతమంది కావాలి తండ్రి. బార్లో చూస్తే, సినిమా థియేటర్లో చూస్తే, చుట్టుముట్టలో చూస్తే, మాల్లో
ఎంతో మంది వెళ్తున్నారు తండ్రి మీ సంఘంకి. ఓ నిజమైన తండ్రి, రక్షకుడా, సృష్టికర్తుడా, మీ సందరికి ఎవ్వరూ లేవు తండ్రి. మాకి ఆత్మ కావాలి. ఓ ఆత్మను పంపియండి తండ్రి. అడుగుదమ్మా దేవుడే, మీ ప్రేమ మాకి మాత్రమే కాదు, మీ ప్రేమ మాకి మాత్రమే కాదు, రక్షణ మాకి మాత్రమే కాదు, చుట్టుముట్టులో ఉన్న వాళ్ళకి రక్షణ కావాలి తండ్రి. సంఘంకి పంపియండి తండ్రి, సంఘంకి ఆత్మలు పంపియండి తండ్రి. ಆತ್ಮಗಳು ಕಾವಾಲೆ ತಂಡ್ರಿ. ಆತ್ಮಗಳು ನಮಗೆ ಬೇಕು, ನಮ್ಮನ್ನು ನಂಬಿರಿ ಅಪ್ಪ. ಆತ್ಮಗಳನ್ನ ಕಳುಹಿಸಿಕೊಡ್ರಿ, ಆತ್ಮಗಳನ್ನ ಅಪ್ಪ ಈ ಸ್ಥಳವನ್ನ ಹುಡುಕಿ ಬರುವಂತೆ ಮಾಡಿರಿ. ఓ తండ్రి యొక్క అద్భుతాలు చేయండి తండ్రి, అద్భుతాలు చేయండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేయండి తండ్రి, మీరు అద్భుతం చేసి తండ్రి, అద్భుతాలు చేసి తండ్రి. మీకే స్తోత్రం, స్తోత్రం. రెండవ ఒక ప్రార్థన, ఈ ఆరాధనకి వచ్చిన సంఘంకి వచ్చిన ఒక్కొక్కరు కుటుంబం దేవుని ఆశీర్వాదం చేయాలనుకుని గుడి చేయి చూపి చెప్దామా? దేవునే తండ్రి, ఆరాధనకి సంఘంకి వచ్చే ఒక్కొక్క కుటుంబంతో ఒక అద్భుతం చేయండి, సుఖం ఇవ్వండి. మీరు వాళ్ళు ఏమేమి ప్రార్థన చేస్తున్నారో అనే ప్రార్థనకి ఒక అద్భుతం సదుత్రం ఇవ్వండి తండ్రి. ప్రార్థన విని ఆన్సర్ ఏ కూర్చు కృతజ్ఞతలు తండ్రి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇప్పుడు కాணிకల సమయము. మా మధ్యలో ఉన్న స్టాలిన్ ముందు వచ్చి ఒక పాట పాడినప్పుడు మేమందరూ దేవుని కోసం కాணிకల సమయం దశమ భాగాలు సమర్పికుందాం. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. యాకోబును నీ కొరకై ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును వేర్పరించి స్తుతింపచేసితివి. యాకోబును నీ కొరకై ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును వేర్పరించి స్తుతింపచేసితివి. మంచివాడవయ్యా, బహు గొప్పవాడవయ్యా, మంచివాడవయ్యా, బహు గొప్పవాడవయ్యా. నా గానం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే యేసయ్యా, నా గానం నీవే యేసయ్యా, నా ధ్యానం నీవే మెస్సయ్యా. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము సత్యము నిరంతరం నీవేనయ్యా. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. నిత్యము నిరంతరము నీ నామం పొగడుదను, తరతరముల వరకు నీ కీర్తి నిలబడు. ఒక ఉత్సాహం తెప్పిస్తామా? ఓకే, వందనాలు, వందనాలు స్టాలిన్. ఓకే, ఈ వారంలో బర్త్డే, వెడ్డింగ్ డే, బ్యాప్టిజం డే, పుట్టినరోజు, వివాహ దినము, బ్యాప్టిజం డే ఉండేవాళ్ళు ఎవరు ఉంటే ఎవరు లేవు.
ఓకే, సిస్టర్ సుమా సిస్టర్ గారు తెలుగు ఆరాధన అటెండ్ ఒక సిస్టర్ గారు, సుమా సిస్టర్ గారు, వాళ్ళ సన్ హర్ష వాళ్ళది బర్త్డే రేపు, ప్రార్థన చేయండి అని అడిగినారు. మళ్ళీ శివాని వాళ్ళ సిస్టర్ డాటర్ వాళ్ళది బర్త్డే. సో ఇద్దరి కోసం మళ్ళీ వాక్యం కోసం సిస్టర్ విమల సిస్టర్ గారు ముందు వచ్చి ప్రార్థన చేసి అడుగుతున్నారు. అందరూ ఒక నిమిషం కన్నులు మూసి ప్రార్థన చేద్దాం. ఇద్దరు పిల్లలకి బర్త్డే కోసం మళ్ళీ వాక్యం కోసం సిస్టర్ గారు ముందు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మేమందరూ ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఇదిగో తండ్రి, తెలుగు ఆరాధనలో ప్రభా మీరు తోడుగున్నారు, నీకు స్తోత్రం యేసయ్య. ఆరాధన అంతట్లో ప్రభా తండ్రి మీరే మహిమ తెచ్చుకున్నారు, నీకు స్తోత్రం యేసయ్య. ఇక ముందు వాక్య విషయంలో కూడా మీరు తోడుగునండి అయ్యా. ప్రతి ఒక్కరికి కావలసిన జీవాహారాన్ని మీరు అందించమని అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, సుమాసృష్టి యొక్క కుమారుడు ప్రభా బర్త్డే ప్రభా ఈ వారంలో ఉండి ఉండగా ప్రభా ఆ బిడ్డ చుట్టూ నీకు కాపుదల దాయిచ్చేయండి ప్రభా. మరి ఒక సంవత్సరాన్ని ప్రభా నాయన తండ్రి మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు యేసయ్యా. ఇంకా ముందు కూడా ప్రభా బిడ్డ చుట్టూ నీ దేవదూతలు కంచి వేసి ప్రభా ఆ బిడ్డ నీ మహిమార్థమై వాడబడుటకు సహాయమును చేయండి ప్రభా. రావలసిన వారిని రప్పించండి ప్రభా. తెలుగు బిడ్డలను ప్రభా నీ చిత్తానుసారమైన కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రభా మీరే వాడుకోమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. Amen. Praise the Lord. Amen. Hallelujah. Hallelujah. ಶಬ್ದವಾಗಿ ಒಂದು hallelujah. ಶಬ್ದಮುತ ఒక hallelujah. ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಈ ಒಂದು ತೆಲುಗು ಆರಾಧನೆಯಲ್ಲಿ ನೋಡಿರುವಂತದ್ದು ತುಂಬಾ ಸಂತೋಷವಾಗಿದೆ. మిమ్మల్ని ఈ తెలుగు ఆరాధనలో చూడడం చాలా సంతోషకరంగా ఉంటుంది. కర్తను ఒల్లయవును. ఆమేన్. ప్రభువు చాలా మంచివాడు. పక్కದಲ್ಲಿ ಇರುವವನ ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳಿ God is good. పక్కలో ఉండే వాళ్ళకి చేతి చెప్పండి, God is దేవుడు good. చాలా కర్తను మంచివాడు. ಒಳ್ಳೆಯವನು. ಆಮೆನ್. ಆತನ ಕೃಪೆ, ಆತನ ಕನಿಕರಕ್ಕೆ ಅಳತೆ ಇಲ್ಲ. ದೇರ್ ಇಸ್ ನೋ ಎಂಡ್. ఆయన కృపానికి కనికరానికి దానికి చివరి లేదు, అంత్యమే లేదు. ಆತನ ಕೃಪೆಯಲ್ಲಿ ಐಶ್ವರ್ಯನು, ఆయన కృపలో చాలా ఐశ్వర్యంతో ఉడుగా ఉన్నాడు. కనికరಕ್ಕೆ అంత్ಯವೇ ಇಲ್ಲ. ఆయన కనికరానికి చివరే లేదు. ಆತನು ಮಾರ್ಪಡದಂತ ದೇವರು. ఆయన ఎన్నప్పుడు మార్పడిన ఒక దేవుడు. ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ఆయన వాక్యాన్ని వినడానికి మేము అందరూ ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡಲು ఆయన మాతోడు మాట్లాడడానికి సిద్ధంగా ಒಂದು ನಿಮಿಷ ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ఉండే చుట్టూ అందరూ ಎದ್ದು ನಿಂತುಕೊಂಡು అందరూ లేచి నిలబడి ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳೋದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ దేవుని వాక్యం వినడానికి ముందు ನಮ್ಮನ್ನೇ ನಾವು ಸಿದ್ಧಪಡಿಸಿಕೊಂಡು మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి ಹಾಗೆ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ అలాగే కన్నులను మూసి ಹಾಗೆ ಕರಗಳನ್ನು ಎತ್ತಿ మా చేతులను ಹಾಗೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. అలాగే ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ನಮ್ಮನ್ನು ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲಿ ಇರುವಾಗಲೇ తల్లి యొక్క గర్భములో ನಮ್ಮನ್ನು ರೂಪಿಸಿದ ಕರ್ತನು మమ్మల్ని రూపించి ನಮ್ಮ ಜೀವಿತ ಕುರಿತಾಗಿ ಉದ್ದೇಶವನ್ನು ಇಟ್ಟಿರುವ జీవితంలో ఒక ఉద్దేశాన్ని ಹೆಜ್ಜೆಯಾಗಿ ಪ್ರತಿಯೊಂದು ಮಾರ್ಗಗಳಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸುವ ಆತನು మమ్మల్ని నడిపించే God of faithful God. ಆತನು ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರು. ఆయన నమ్మకస్తుడైన దేవుడు. ಆತನು ಬಲದಾಯಕನಾದ ದೇವರು. ఆయన బలము కలిగిన దేవుడు. ಆತನು ಅಂತ್ಯದ ತನಕ ನಮ್ಮನ್ನು ನಡೆಸುವ ಆತನು. ఆయన చివరి వరకు మమ్మల్ని నడిపిస్తాడు. ಮಧ್ಯದಲ್ಲಿ ಕೈ ಬಿಡುವ ದೇವರಲ್ಲ. మధ్యలో చేయి వదిలేసి ನಮ್ಮನ್ನು ಮರೆತು ಬಿಡುವ ದೇವರಲ್ಲ. మమ్మల్ని మర్చిపోయి ನಮ್ಮನ್ನು ತೊರೆದು ಬಿಡುವ ದೇವರಲ್ಲ. మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ನಮ್ಮನ್ನು ಅಂತ್ಯದ ತನಕ ನಡೆಸುವ ದೇವರು. చివరి వరకు మమ్మల్ని నడిపించే దేవుడు. బలగైన ఎత్తి ಒಂದು ಸಾರಿ ಕೂಡ కుడి చేయి పైకెత్తి మళ్ళీ ఒక్కసారి చెప్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ಪರಿಶುದ್ಧನಾದ ಒಳ್ಳೆ ಕರ್ತನೆ, పరిశుద్ధమైన ನಮ್ಮೆಲ್ಲರ ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹವನ್ನ అందరి ప్రాణ ఆత్మ ನೀನು ಆಳ್ವಿಕೆ ಮಾಡು ಸ್ವಾಮಿ. మీరు నియంత్రణలో పెట్టుకోండి. ನಮ್ಮ ಒಂದು ಮನಸ್ಸು, మా ఒక మనసు, ನಮ್ಮ ಒಂದು ಹೃದಯ మా ఒక హృదయం ನಿನ್ನ ವಾಕ್ಯಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಲಿ ಅಪ್ಪ. మీ వాక్యానికి సిద్ధపరచాలి. ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳನ್ನ మా ఒక ఆలోచన ಚದರಿಸುವ చెదిరించి ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳಿಂದ అన్ని ನೀನು కార్యములను ಬಿಡಿಸು ಸ್ವಾಮಿ. మీరు ದೇವರಾತ್ಮನೇ
ఇదిగో దేవుని ನಿನ್ನ ఆత్మ ವಾಕ್ಯವನ್ನು ಸ್ಪರ್ಧೆಯಿಂದ ಕೇಳುವುದಕ್ಕೆ మీ యొక్క వాక్యాన్ని శ్రద్ధతో ನಮಗೆ వినడానికి ಸಹಾಯ ಮಾಡು ಸ್ವಾಮಿ. మాకు సహాయం చేయండి. ನಮ್ಮನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆಳ್ವಿಕೆ ಮಾಡಿ సంపూర్ణముగా ನಮ್ಮ సమర్పిస్తున్నాము. ಆತ್ಮ ಪ್ರಾಣ ದೇಹವನ್ನು మా ఆత్మ ప్రాణ దేహం ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತೀನಿ. మీ యొక్క నియంత్రణకి ఇస్తున్నాము. ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ಇರುವುದಕ್ಕಾಗಿ మీ ಸ್ತೋತ್ರ. ప్రసన్న ఇక్కడ ನಿನ್ನ ఉండడానికి ಮಹಿಮೆಯಲ್ಲಿ స్తోత్రం. ಆವರಿಸಿಕೊಂಡಿರುವುದಕ್ಕಾಗಿ మీ మహిమ ಸ್ತೋತ್ರಪ್ಪ. ఇక్కడ ఉండనందుకు మీకు ನಿನ್ನ స్తోత్రం. ಆಳ್ವಿಕೆಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ మీ యొక్క ಸಮರ್ಪಿಸ್ತೇನೆ. నియంత్రణకి సంపూర్ణంగా సమర్పిస్తున్నాము. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆ. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ಆಮೆನ್. ದಯವಿಟ್ಟು ಕುಳಿತುಕೊಳ್ಳೋಣ. దయచేసి కూర్చోండి. ಆಮೆನ್. ಹಾಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕರಗಳನ್ನೆತ್ತಿ ಒಂದು ಹಾಲೆಲೂಯಾ. చేతులు పైకెత్తి ಆಮೆನ್. హల్లెలూయా. ಶಬ್ದವಾಗಿ ಹಾಲೆಲೂಯಾ. శబ్దముతో హల్లెలూయా. ಆಮೆನ್. ನಮ್ಮ ದೇವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸುವ ದೇವರು. మా దేవుడు మమ్మల్ని ಆಮೆನ್. నడిపించే ನಾವು దేవుడు. ಪ್ರತಿಯೊಂದು ತಿಂಗಳಲ್ಲಿ ದೇವರ ವಾಗ್ದಾನದ ಅಡಿಸ್ಥಾನದಲ್ಲಿ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸ್ತೇವೆ. మేము ప్రతి ఒక్కను ఒక నెలను కూడా దేవుని యొక్క వాగ్దానముతో మేము ಅದರಿಂದ నడిపిస్తాము. ಈ ಒಂದು తింగలిన వాగ్దానದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವರು. అయితే ఈ ఒక నెల వాగ్దానములో మమ్మల్ని కాపాడే ಅದಕ್ಕೆ దేవుడు. ಎಲ್ ಮೋಶಾ. అందుకే ఎల్ ಅದನ್ನ మోషే. ಹೋದ ವಾರದಲ್ಲಿ అందువలన పోయిన వారము ನಾವು ಯಾಕೋಬನ ಜೀವಿತದ ಬಗ್ಗೆ 4 ಹಂತಗಳಾಗಿ ನಾವು ಕಲಿತೇವೆ. అయితే యాకోబు జీవితం గురించి 4 అంతముగా మేము ಹೇಗೆ నేర్చుకున్నాము. ದೇವರು ಆತನ 147 ವರ್ಷದಲ್ಲಿ దేవుడు ఎలా 147 ఏండ్లు ಆತನ ಒಂದು ఆయన్ని ಜೀವನದಲ್ಲಿ ఆయన ఒక ಹೆಜ್ಜೆ జీవితాన్ని ಹೆಜ್ಜೆಗೂ ಹೇಗೆ ನಡೆಸಿದನು, ప్రతి ఒక్క అడుగున ఎలాగ దేవుడు ಹೇಗೆ ಆತನ నడిపించాడని, ಅದ್ಭುತ ಮಾಡಿದನು, ఎలా ఆయన అద్భుతము ಹೇಗೆ చేశాడని, ಆತನು ವೈರಿಗಳಿನಿಂದ ಆತನನ್ನು ಕಾಯ್ದನು, ఎలా ఆయన ఎదురుల నుండి ఆయన కాపాడబడ్డాడని, ಹೇಗೆ ದೇವರ ವಾಗ್ದಾನವನ್ನು ಆತನ ಜೀವನದಲ್ಲಿ ఎలా ನೆರವೇರಿಸಿದನು. దేవుని యొక్క వాగ్దానం ఆయన ಈ జీవితంలో ಎಲ್ಲ- నెరవేర్చబడిందని ಈ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳನ್ನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಾವು ఈ ನೋಡಿದ್ದೀವಿ. అన్ని కార్యములను స్పష్టంగా పోయిన వారం చూసాము. ಇವತ್ತು ಆ ಒಂದು ಸಂದೇಶಕ್ಕೆ ಒಂದು ಬಲವಾಗಿ ಇರುವುದಕ್ಕೆ అయితే ఈ రోజు ఆ ఒక సందేశానికి బలమైన ఒక కార్యము ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡಲಿದೆ. దేవుని వాక్యం నుండి ఒక కార్యాన్ని ధ్యానించబోతున్నాం. ಆಮೆನ್. ಈ ಒಂದು ಸಂದೇಶದ ಶಿರನಾಮವಾಗಿ ఈ సందేశానికి ఉండే ఒక నామము ತಕ್ಕ ಕಾಲವು ದೇವರ ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತವು. అయితే సరి అయిన సమయము దేవుని యొక్క హస్తములో ఉంది. ಆಮೆನ್. ತಕ್ಕ ಕಾಲವು ದೇವರ ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತವು. ఆ తక్క సమయం అంటే సరి అయిన సమయము దేవుని హస్తములో ఉంది. ఆయన ಆಮೆನ್. బలిష్టమైన హస్తములో ఉంది. ಪಕ್ಕದಲ್ಲಿ చేతుల ನೋಡಿ, క్రింద ఉంది అని. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಕೈ ಕೊಟ್ಟಿ ಹೇಳಿ, పక్కలో ఉండే వాళ్ళకి చేతులు ఇచ్చి the due చెప్పండి. time and the mighty hand of God. Amen. Due time or right time and the mighty hand of God. Amen. ತಕ್ಕ ಕಾಲವು ದೇವರ ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತವು. ಆಮೆನ್. సరి అయిన Hallelujah. సమయము బలిష్టమైన దేవుని ఆయన చేతుల క్రింద ఉంది. ಎಲ್ಲ ಆಮೇನ್ ಆಮೇನ್ ಸುಮ್ಮನೆ ಇದ್ದೀರಾ ಹೊರತು ಪಕ್ಕದಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಪಕ್ಕದಲ್ಲಿ ఆమేన్ ఆమేన్ అంటారు. పక్కలో ఉండే వాళ్ళకి చూసి ತಕ್ಕ చెప్పండి. ಕಾಲವು తక్క సమయములో ದೇವರ ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತವು. దేవుని ಆಮೆನ್. బలిష్టమైన Due హస్తము. time and the mighty hand of God. అయితే Amen. సరి అయిన ఒక సమయము Hallelujah. దేవుని చేతికి బలిష్టమైన చేతుల క్రింద ఉంది అని. ಆಮೆನ್. ಆಮೆನ್. 1 ಪೇತ್ರ 5ನೇ ಅಧ್ಯಾಯ 1 ಪೇತ್ರ 5వ 6 అధ్యాయము ಮತ್ತು 7ನೇ ವಾಕ್ಯವನ್ನು 6-7 ಓದಿಕೊಳ್ಳೋಣ. వాక్యము. 1 ಪೇತ್ರ 5ನೇ ಅಧ್ಯಾಯ 6 ಮತ್ತು 7ನೇ ವಾಕ್ಯ. 1 ಪೇತ್ರ 5వ అధ్యాయము 6-7 వాక్యము. ಹೀಗಿರುವುದರಿಂದ ದೇವರ ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತದ ಕೆಳಗೆ ನಿಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಿರಿ. ಆತನು ತಕ್ಕ ಕಾಲದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನ ಮೇಲಕ್ಕೆ ತರುವನು. ನಿಮ್ಮ ಚಿಂತೆಯನ್ನೆಲ್ಲ ಆತನ ಮೇಲೆ ಹಾಕಿರಿ. ಆತನು ನಿಮಗೋಸ್ಕರ ಚಿಂತಿಸುತ್ತಾನೆ. ಆಮೇನ್. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಸಂದೇಶ ಅದು. ಆಮೇನ್. ನಿಮ್ಮ దేవుడు- ಚಿಂತೆ ಎಲ್ಲ ಅವ್ರ దేవుడు ಮೇಲೆ తగిన- ಹಾಕ್ಬಿಡ್ರಿ. ಹಾ. దేవుడు తగిన సమయమందు ఆ. మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులై ఉండుండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ಆಮೆನ್. ಇಲ್ಲಿ ಪೇತ್ರನು ಬಹಳ ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಬರೀತಾ ఇక్కడ ಇದ್ದಾರೆ. పేతురు చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యాన్ని రాస్తున్నాడు. ದೇವರ ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತದಲ್ಲಿ అయితే దేవుని యొక్క బలిష్టమైన ನೀವು చేతుల ನಿಮ್ಮನ್ನ క్రింద ಒಪ್ಪಿಸಿ ಕೊಟ್ಟು ಬಿಡ್ರಿ. మిమ్మల్ని అప్పగించండి. ತಕ್ಕ దీన మనసుతో ಕಾಲ, ఇవ్వండి. the right time, ತಕ್ಕ ಕಾಲ ಬರುವಾಗ అయితే ఆ ఒక తగిన ఆ ఒక ಆತನು సమయమందు ನಿಮ್ಮನ್ನ ಉದ್ಧರಿಸುತ್ತಾನೆ, ఆయన మిమ్మల్ని ನಿಮ್ಮನ್ನ హెచ్చిస్తాడు. ಮೇಲಕ್ಕೆ ತರುತ್ತಾನೆ. మిమ్మల్ని హెచ్చిస్తాడు. ಇದರ ಕುರಿತಾಗಿರುವಂತ ನಿಮ್ಮ ಚಿಂತೆ ಭಾರಗಳೆಲ್ಲವನ್ನು దీని గురించి ఉండే మీ చింతలు భారము అన్నీయు ಏನಾಗುತ್ತೋ, ఏం జరుగుతుందో, ಹೇಗೆ ಮುಗಿಯುತ್ತದೋ ఎలాది ಅನ್ನುವಂತ ಎಲ್ಲ ముగిసిపోతుందో, ಚಿಂತೆ ಭಾರಗಳನ್ನ ತೊರೆದವರಾಗಿ ఆ రకంగా ఉండే చింతలను భారములను
భారాలను అన్ని తీసివేసి ನಿಮಗೋಸ್ಕರ ಒಬ್ಬರು ಚಿಂತಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మీ కొరకై ఒకరు ನಿಮ್ಮ చింతిస్తున్నారు. ಜೀವಿತದ ಕುರಿತಾಗಿ ಒಬ್ಬರು ಯೋಜನೆ ಮಾಡ್ತಾ మీ ಇದ್ದಾನೆ. జీవితం గురించి ఒకరు యోచన ಆತನ చేస్తున్నారు. ಮೇಲೆ ನೀವು ಇವುಗಳನ್ನ ಇಟ್ಟು ಬಿಡ್ರಿ. ఆయన పైన దీన్ని వదిలివేయండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಈ ಒಂದು ವಾಕ್ಯ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ? ఎంతమందికి ఈ వాక్యం ಆಮೆನ್. అర్థమవుతుంది? ಇದನ್ನ ಕೆಲವು ಇಂಗ್ಲಿಷ್ ಭಾಷಾಂತರಗಳಲ್ಲಿ ನಾನು ಇರುವಂತ ಅರ್ಥವನ್ನು ಹೇಳಲು ಬಯಸ್ತೇನೆ. ఇందులో కొన్ని ఆంగ్ల భాషల్లో కొన్ని పదాలు కొన్ని అర్థాలను ಇದರಲ್ಲಿ చెప్పబోతున్నాను. ಮೆಸೇಜ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಅಲ್ಲಿ ಇದೆ. ಮೆಸೇಜ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್, ఇది మెసేజ్ ట్రాన్స్లేషన్. ಆ ಒಂದು ಮೆಸೇಜ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ చెప్పబడుతుంది. ಆಮೆನ್. ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, అక్కడ చెప్పబడుతుంది, God strong hand in on you. ಆಮೆನ್. ದೇವರ ಬಲವಾದ ಹಸ್ತ ನಿನ್ನ ಮೇಲೆ ಇದೆ. దేవుని యొక్క బలిష్టమైన హస్తము నీపై he will promote you at the right time. ಆತನು ತಕ್ಕ ಸಮಯದಲ್ಲಿ ನಿನಗೆ ಪ್ರಮೋಷನ್ ಅನ್ನು ಕೊಡ್ತಾರೆ. ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. ಲೈವ್ ಕೇರ್ ಫ್ರೀ ಬಿಫೋರ್ ಗಾಡ್. ನೀನು ದೇವರ ಮುಂದೆ ಚಿಂತೆ ಇಲ್ಲದವನಾಗಿ ನಿಶ್ಚಿಂತೆ ಇಲ್ಲವನಾಗಿ ಇರು. అయితే నువ్వు దేవుని ముందు చింత లేనివాడిగా ఉండు. ಮೋಸ್ಟ್ ಕೇರ್ಫುಲ್ ವಿತ್ ಯು. ನಿನ್ನ ಜೊತೆಗೆ ಬಹಳ ಗಮನವುಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. అయితే నీ తోడు చాలా గమనించే ఆయన అయి ఉంటాడు. ಲೈವ್ ಕೇರ್ ಫ್ರೀ ಬಿಫೋರ್ ಗಾಡ್. ದೇವರ ಮುಂದೆ ಚಿಂತೆ ಇಲ್ಲದವನಾಗಿ ಇರು. అయితే దేవుని ముందు నువ్వు నిశ్చింతగా చింత లేని వాడిగా నువ్వు ఉండు. ಯಾಕೆ? ఎందుకంటే ನಿನ್ನ ಒಂದು ಜೀವನ నీ ఒక జీవితం ಆತನ ಹಸ್ತದಲ್ಲಿ ಇರುವುದರಿಂದ ఆయన చేతిలో ఉండే ಪ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತ, ఆ బలిష్టమైన ಆ ಬಲವಾದ ಹಸ್ತ ఆ బలమైన ಸರಿಯಾದ ಸಮಯದಲ್ಲಿ తగిన ఒక ನಿಮ್ಮನ್ನ సమయమందు ಮೇಲಕ್ಕೆ ತರುತ್ತದೆ, మిమ్మల్ని హెచ్చిస్తుంది, పైకి ನಿಮ್ಮನ್ನ ಮುಂದೆ ತರುತ್ತದೆ. మిమ్మల్ని ముందుగా తీసుకొస్తుంది. ಆಂಪ್ಲಿಫೈಡ್ ಬೈಬಲ್, ಇಂಗ್ಲಿಷ್ ನಲ್ಲಿ ಆಂಪ್ಲಿಫೈಡ್ ಬೈಬಲ್, ఇంకో బైబిల్ చెప్పేదైతే ట్రాన్స్లేషన్ లో చెప్పేదైతే ಅದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అక్కడ ఇక్కడ Therefore humble yourself under the mighty hand of God. ನಿನ್ನನ್ನು ದೇವರ ಬಲವಾದ ಹಸ್ತದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೋ. అయితే దేవుని బలిష్టమైన ఆ చేతుల క్రింద దీన మనసుతో నిన్ను తగ్గించుకో. ಆಂಪ್ಲಿಫೈಡ್ ಬೈಬಲ್ ಬಂದು ಅದರ ಇರುವಂತ ವಿವರಣೆಗಳನ್ನು ಅಲ್ಲೇ ಬ್ರಾಕೆಟ್ ನಲ್ಲಿ ಕೊಡುತ್ತಾರೆ. అయితే ఆంప్లిఫైడ్ బైబిల్ లో వచ్చి దాంట్లో ఉండే వివరణ ఆ బ్రాకెట్ లోనే ఇచ్చినారు చూడండి. ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, అక్కడ రాయబడింది, set aside self righteous pride. ನೀನು ನಿನ್ನ ಒಂದು ಸ್ವಾರ್ಥ ಹೆಮ್ಮೆಯನ್ನ ಒಂದು ಕಡೆ ಒದಗಿಸಿ ಇಟ್ಟು ಬಿಡು. అయితే నీ యొక్క స్వార్థాన్ని ఒక చోటు దాన్ని పెట్టి. ಈ ಒಂದು ವಾಕ್ಯ ಕೇಳುವಾಗ ನಮಗೆ ಒಂದೆಲ್ಲ ಕಷ್ಟವಾಗಿರುತ್ತದೆ. అయితే ఈ వాక్యము వినే సమయంలో కష్టంగా ಯಾವ ఉంటుంది. ಅರ್ಥದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ ಅಂದ್ರೆ ఏ ఒక అర్థములో చెప్పబడుతుందంటే ಸೆಲ್ಫ್ ರೈಚಸ್ ಎಂಬ ಸ್ವಯ ನೀತಿ ಅನ್ನುವಂಥದ್ದು స్వనీతి. ಹೇಗೆ ಇದೆ ಅಂದ್ರೆ, ನಾನು ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. అయితే స్వనీతి అంటే ఏంటంటే నేను అన్ని సరిగా చేస్తున్నాను, ప్రార్థನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, నేను చాలా బాగానే ప్రార్థన చేస్తున్నాను, ಯಾಕೆ ಹಿಂಗ್ ನಡೆಯಬೇಕು? అయితే నాకు ఎలా ఈ రకంగా జరగవచ్చు? ಕೆಲವರು ಹೇಗೇಗೋ ಬದುಕ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే కొందరు ఎలాగెలాగో జీవిస్తున్నారు. ದೇವರ ಭಯ ಇಲ್ಲದೆ ಬದುಕ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళు దేవుని యొక్క భయం ಅವರ లేకుండానే ಜೀವನ జీవిస్తున్నారు. ಚೆನ್ನಾಗಿದೆ, వాళ్ళ జీవితం ಅವರು చాలా ನೋಡಿದ್ರೆ బాగుంది, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ. వాళ్ళు చూడ ఎంతో బాగున్నారు. ಹೊರಗಡೆ ಕಾರ್ಯವನ್ನ ನೋಡಿ అయితే మేము బయట ఉండే ఆ కార్యమును ನಮ್ಮ చూసి ನೀತಿಯನ್ನ ದೇವರ ಹತ್ರ ಹೇಳಿ అయితే మాకుండే ఒక నీతిని ನಾವು దేవుని దగ్గర ಡಿಮ್ಯಾಂಡ್ చెప్పి ಮಾಡುತ್ತೇವೆ. దేవుని దగ్గర డిమాండ్ చేస్తున్నాం. ನಾವು ಏನ್ ಹೇಳುತ್ತೇವೆ? మేమేం చెప్తాం, ఏం ನಾನು అడుగుతున్నాం? ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, నేను ప్రార్థన అన్ని ನಾನು చేస్తున్నాను, ಸರಿಯಾಗಿದ್ದೀನಿ, నేను సరిగానే ನಾನು ದೇವರ ఉన్నాను, ಭಯವುಳ್ಳವನಾಗಿದ್ದೀನಿ, నేను దేవుని యొక్క భయం కలిగి ಆದರೂ ఉన్నాను. ನನಗೆ ಏಕೆ ಹಿಂಗೆ ನಡೆಯಬೇಕು? అయినా కూడా ఎందుకు నాకు ఇలాగే జరగాలి? ಅದಕ್ಕೆ ಪೇತ್ರನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, అందుకే పేతురు చెప్తున్నాడు, ಅದನ್ನ ಒದಗಿಸಿ ಇಟ್ಟು ಬಿಡು, ಅದನ್ನ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಇಟ್ಟು ಬಿಡು. దాన్ని పక్కన పెట్టే. ನೀನು ಎಲ್ಲಿ ಇದೀಯಾ? నువ్వు ఎక్కడ ನೀನು ఉన్నావు? ದೇವರ ಹಸ್ತದಲ್ಲಿ ಇದೀಯಾ? నువ్వు దేవుని You are an హస్తములో hand of ఉన్నావు. God. ದೇವರ ಹಸ್ತದಲ್ಲಿ ಇದೀಯಾ? నువ్వు దేవుని ಆ హస్తములో ದೇವರ ఉన్నావు. ಹಸ್ತವು ఆ దేవుని ಅದು హస్తము ಸಾಮಾನ್ಯವಾದ ಹಸ್ತವಲ್ಲ, అది సామాన్యమైన ಅದು ఒక హస్తము కాదు. ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತ. అది ఒక బలిష్టమైన ఒక ನಿನ್ನ హస్తము. ಜೀವಿತವನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆತನ ಹಸ್ತದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿ ಕೊಡುವಾಗ నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన చేతికి నువ్వు ఇచ్చేదైతే ಒಂದು ಹಸ್ತ ఆ ఒక ఆయన యొక్క ಸರಿಯಾದ చేతులు ಸಮಯದಲ್ಲಿ, తగిన ఒక ఆ ಸರಿಯಾದ సమయమునందు, ಸ್ಥಳದಲ್ಲಿ, సరియైన చోటున, ಸರಿಯಾದ ಸ್ಥಾನದಲ್ಲಿ, సరియైన ఒక ಸರಿಯಾದ చోటున, ಉನ್ನತದಲ್ಲಿ, స్థలములో, ಸರಿಯಾದ ಉನ್ನತದಲ್ಲಿ, సరియైన ఒక ఉన్నతమైన ನಿನ್ನ ఒక ಪ್ಲೇಸ್ స్థలములో, ನಲ್ಲಿ నీ ఒక చోటున ಅದು ನಿಲ್ಲಿಸುತ್ತದೆ. అది నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ಆಮೆನ್. ಆ ಸಮಯದಲ್ಲಿ ఆ ఒక సమయంలో ಯಾರಿಂದಲೂ ನಿನ್ನನ್ನು ತಳ್ಳಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. ఎవరి వల్ల నిన్ను దబ్బడానికి అవ్వదు. ದೇವರು ನಿನ್ನನ್ನ ಮುಂದೆ ಮೇಲಕ್ಕೆ ತರುವಾಗ దేవుడు నిన్ను ముందుగా ಯಾವ పైకి తీసుకొచ్చేటప్పుడు ಶಕ್ತಿಯಾಗಲಿ, ఏ ఒక శక్తి అయినా ಯಾವ కూడా, ವೈರ್ಯ ತಂತ್ರಗಳಾಗಲಿ, ఏ ఒక వైరి యొక్క ಯಾವ తంత్రమైన కూడా, ಕುತಂತ್ರಗಳಾಗಲಿ, ఏ ఒక కుతంత్రమైన ಯಾವ కూడా, ವಂಚನೆಗಳಾಗಲಿ ఎవరు ఏ వంచన ನಮ್ಮನ್ನು చేసినా కూడా ಬಿಲಿಸುವುದಿಲ್ಲ. మమ్మల్ని పడగొట్టడానికి ಯಾಕೆ? కాదు.
కాదు. ಯಾಕೆ? ఎందుకంటే ಅದು ದೇವರ ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತ. అది దేవుని యొక్క బలిష్టమైన హస్తము. That is a time of God. ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅದು ದೇವರ ಸಮಯ. అది మీ యొక్క జీవితంలో దేవుని యొక్క సమయము. ಅದಕ್ಕೆ ನಾವು ದೇವರ ಹಸ್ತದಲ್ಲಿ, అందుకే మేము ನಾವು ದೇವರ ಸಮಯಕ್ಕಾಗಿ దేవుని యొక్క సమಯವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡಬೇಕು. మమ్మల్ని సమర్పించాలి. ನಾವು ನಮ್ಮ ನೀತಿಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇರಬಾರದು. మేము మా నీతిని ನಮ್ಮ ಕಾರ್ಯಗಳನ್ನು ತೋರ್ಪಡಿಸ್ತಾ ಇರಬಾರದು. కార్యాలను మేము చూపించుకొని ನಾನು ఉండకూడదు. ದೇವರ ಹಸ್ತದಲ್ಲಿ ಇದ್ದೇನೆ ಅನ್ನುವಂತ ನಿಶ್ಚಯತೆಯಿಂದ మేము దేవుని హస్తములో ఉన్నామని ఆ ఒక నిశ్చయత, ಚಿಂತೆ ಇಲ್ಲದೆ, ಕೇರ್ ಫ್ರೀ, నిశ్చింతగా, ಯಾವ ಚಿಂತೆಯನ್ನು ಮಾಡದೆ, ఏ ఒక చింతను చేయకుండా ನನ್ನ ಕುರಿತಾಗಿ ನನ್ನ ದೇವರು ಚಿಂತಿಸ್ತಾನೆ. నా గురించి నా దేవుడు చింతిస్తాడు. ಈ ಒಂದು ವಾಕ್ಯಕ್ಕೆ ಸರಿಯಾದ ಅರ್ಥವನ್ನು ನೋಡುವಾಗ అయితే ఈ ఒక వాక్యానికి సరైన ఒక అర్థం ಯೋಸೇಫನನ್ನು ನೋಡಬಹುದು. మేము యోసేపుని చూడవచ్చు. ಹೋದ ವಾರದಲ್ಲಿ ನೋಡಿದ ಯಾಕೋಬನ ಪ್ರಿಯ ಮಗ ಯೋಸೇಫ. అయితే పోయిన వారం చూసిన యాకోబు ప్రియమైన కొడుకు ಆತನ ಮೇಲೆ యోసేపు. ಯೋಸೇಫನು ಆತನ ಮೇಲೆ ತುಂಬಾ ಪ್ರೀತಿಯನ್ನು ಇಟ್ಟಿದ್ದ. యోసేపు పైన చాలా ప్రేమ కలిగిన యాకోబుకి ಆ ಯೋಸೇಫನಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಕನಸು, అయితే ಆ యోసేపుకి దేవుడిచ్చిన ఒక కల, ಒಂದು ಉನ್ನತವಾದಂತ ಸ್ಥಾನದ ಕನಸು. అది ఉన్నతమైన ఒక కల వచ్చింది. ಆದ್ರೆ ಸನ್ನಿವೇಶ ಏನಾಯ್ತು? అయితే సన్నివేశం అక్కడ జరిగిన కార్యం ఏంటి? ಕನಸು ಹೆಂಗೆ ನೆರವೇರ್ತದೆ? అయితే ఈయన యొక్క కల ఎలాగ నెరవేర్చబడుతుంది? ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರೆ ಆತನ ಗುಂಡಿಗೆ ಹಾಕಿದರು. వాళ్ళ అన్న తమ్ముళ్ళే వాళ్ళని గొంతులోకి వేశారు. హల్లెలూయా. ఈತನ ಕನಸು ಹೇಗೆ ನೆರವೇರುತ್ತದೆ? అయితే ఈయన ఒక కల ఎలా నెరవేరుతుంది? ಹೇಗೆ ನಮ್ಮ ಮೇಲೆ ಅಧಿಕಾರಿಯಾಗಿ ಬರ್ತಾನೆ వీడు ఎలా మా పైన ಎಂಬುದಾಗಿ ಆತನ ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕೆ ಗುಲಾಮನಾಗಿ ಮಾರಿಬಿಟ್ರು. అయితే బానిసగా ఆయనకి ఐగుప్త దేశానికి అమ్మేశారు. ಆ ಒಂದು ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ఆ ఒక ఐగుప్త దేశంలో ಪೋತಿಫರನು ಆತನು ಒಂದು ದೊಡ್ಡ ಅಧಿಕಾರಿ. పోటిఫరను అనేసి ఒక పెద్ద అధికారి. ಆತನಿಗೆ ಇವರನ್ನ ಮಾರಿಬಿಟ್ಟರು. ఆయనకి వీన్ని అమ్మేశారు. ಆ ಒಂದು ಯೋಸೇಫನು ಪೋತಿಫರ ಮನೆಯಲ್ಲಿ ಒಂದು ಕೆಲಸದವನಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾ ಇದ್ದ. ఆ యోసేపు పోతిఫర ఇంట్లో వచ్చి పనివాడిగా సేవకుడిగా పనిచేస్తున్నాడు. న్యాయವಾಗಿ ಮಾಡುತ್ತಿದ್ದರು ಕೂಡ ఆయన న్యాయముగా పనిచేస్తున్నాడు కూడా. పోతిఫರನ ಹೆಂಡತಿ ಈತನ ಮೇಲೆ ತಪ್ಪು ಹೊರಿಸ್ತಾಳೆ. ఆ పోతిఫరు భార్య వచ్చి ఈయన పైన అపరాధము ಆತನನ್ನ ಸೆರೆಮನೆಗೆ ಹಾಕುತ್ತಾರೆ. ఆయన్ని చెరసాలకి పోతిఫరను ದೊಡ್ಡ ಅಧಿಕಾರಿ. పోతిఫర్ వచ్చి పెద్ద అధికారి, ದ ಮೇನ್ ಲೀಡರ್. ఆయన పెద్ద నాయకుడు. ಆತನನ್ನು ಸೆರೆಮನೆಗೆ ಹಾಕಿದಾಗ ఆయన్ని చెరసలో వేసినప్పుడు ಎಷ್ಟು ನಾಚಿಕೆಯ ಸನ್ನಿವೇಶ, ఎంత సిగ్గుపడే ఒక ಎಷ್ಟು కార్యం, ಸಮಸ್ಯೆಯ ಸನ್ನಿವೇಶ. ఎన్ని సమస్యలు ఎదురించిన ఒక సమయం. ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇದ್ದ. అయితే యోసేపు చెరసలో ఉన్నాడు. ಇದ್ದರೂ ಕೂಡ ఆ చెరసలో ఉన్నప్పుడు కూడా ದುಃಖದಿಂದ ಇರುವವರನ್ನ ವಿಚಾರಿಸ್ತಾ ಇದ್ದ. దుఃఖముతో ఉండే వాళ్ళని విచారిస్తున్నాడు. ಇಬ್ಬರಿಗೆ ಕನಸು ಬಂದಿತ್ತು. ఇద్దరికి కలలు ಇಬ್ಬರ వచ్చాయి. ಕನಸನ್ನು ಆತನು ವಿವರಿಸಿದ. వాళ్ళ ఇద్దರ కలల్ని వివరించి వాళ్ళకి ಅದು చెప్పాడు. ವಿವರಿಸಿದ ಹಾಗೆ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ఆయన ನೆರವೇರಿತು. వివరించిన ప్రకారమే వాళ్ళ జీవితంలో అది నెరవేర్చబడింది. ಈ ಕನಸು ನೆರವೇರುವಾಗ అయితే ఆయన చెప్తాడు, మీ కల నెరవేర్చినప్పుడు ನನ್ನನ್ನು ನೆನೆಸ್ಕೊಳ್ರಿ, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ನಾನು ಸೆರೆಯಲ್ಲಿ ಇದ್ದೇನೆ, నేను చెరసాల ఉన్నాను, ನನ್ನನ್ನು ನೆನೆಸ್ಕೊಳ್ರಿ నన్ను జ్ఞాపకం ಎಂಬುದಾಗಿ చేసుకోండి ಹೇಳಿದಾಗ అలా అని చెప్పినప్పుడు ಅದು కూడా ನೆರವೇರಿದ ಮೇಲೆ ಅವರು ಕೂಡ ಮರೆತು ಬಿಟ್ರು. అది నెరవేర్చిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని కూడా మర్చిపోయారు. ಆತನ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ. అయితే యోసేపు ఇంకా కూడా చెరసాలలో No ఉన్నాడు. reason. ఏ ఒక కారణము కూడా లేదు. There is a season. అయితే ఆ ఒక కాలము ಆತನಿಗೆ ಒಂದು ಕಾಲವು ಕಾಯ್ತಾ ಇತ್ತು. ఆయన కొరకు ఒక కాలము ಆದರೆ ದೇವರು ನೇಮಿಸಿದ ಒಂದು ಸಮಯ ಬಂದಿತ್ತು. అదే దేవుడు నియమించిన ఒక సమయం వచ్చింది. ಪಾರ್ವೋನನಿಗೆ ದೊಡ್ಡ ಕನಸನ್ನು ಕೊಟ್ಟರು. దేవుడు పారోనుకు ఒక పెద్ద కలను ఇచ్చాడు. ಒಂದು ಕನಸು ಪಾರ್ವೋನನಿಗೆ ಒಂದು ಭಯವನ್ನು ಉಂಟು ಮಾಡಿತು. ఒక కల వచ్చి పారోనుకు పెద్ద ఒక భయం పుట్టించింది. ಭಯದಲ್ಲಿ ಪಾರ್ವೋನನಿಗೆ ನಿದ್ರೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. ఆ భయంతో పారోనుకు నిద్రమే రాకుండా ఉంది. ದೇಶದಲ್ಲಿ ಇರುವಂತ ಜ್ಞಾನಿಗಳೆಲ್ಲ ಕರೆಯುತ್ತಾರೆ. దేశంలో ఉండే అన్ని జ్ఞానులందరూ ನನಗೆ ವಿವರಣೆ ಹೇಳಿ, ನನಗೆ ಕನಸು ವಿವರಣೆ ಬೇಕು. ఈ కల గురించి వివరణ నాకు చెప్పండి, ನನಗೆ నాకు విడిపించి ನಿದ್ರೆ చెప్పండి ಬರ್ತಾ ಇಲ್ಲ. నాకు నిద్ర వస్తలేదు. ಆಗ ಅವನು ಹೇಳುತ್ತಾನೆ, ಕೆಲಸದವನು, అప్పుడు ఆ పనివాడు ನನಗೆ ಒಬ್ಬನು ಗೊತ್ತು, నాకు ఒకడు తెలుసు, ಆತನು ಯೋಸೇಫನು, ఆయన యోసేపు, ಆತನು ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ, ఆయన చెరసాలలో ಆತನು ఉన్నాడు, ನನ್ನ ಕನಸಿಗೆ ವಿವರಣೆ ಕೊಟ್ಟ, ఆయన నా కలకు వివరణ ಇವತ್ತು ఇచ్చాడు, ಕನಸು ನೆರವೇರಿದೆ. ఆ కల ఈ రోజు నెరవేర్చబడి ఉంది. ಹೇಳುತ್ತಾನೆ, ಹೋಗಿ ಅವನ ಕರೆದುಕೊಂಡು ಬನ್ನಿ. వెంటనే చెప్తాడు, వాడిని పిలుచుకొని రండి అని. ಆಗ ಆತನನ್ನು ಹೊರಗಡೆ ಕರೆದುಕೊಂಡು ಬರ್ತಾರೆ. అప్పుడు ఆయన లోపలికి పిలుచుకొని ಆತನ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಿ, ಪಾರ್ವೋನನ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸಿದಾಗ పారోను ముందు నిలబెట్టి ಪಾರ್ವೋನನಿಗೆ ಆತನು ಉತ್ತರ ಕೊಡುತ್ತಾನೆ. పారోనుకు ఒక ಆ ಒಂದು ಉತ್ತರ ಕೊಟ್ಟ ಆ ಒಂದು ಸಮಯ, ఆ జవాబు ఇచ్చిన ఆ ఒక సమయం, ಸರಿಯಾದ ಸಮಯ, అది సరి అయిన ఒక ಇಮಿಡಿಯೇಟ್, అది వెంటనే ತಕ್ಷಣ ಆತನನ್ನ ಸೆರೆಮನೆಯಿಂದ ರಾಜನ ಮುಂದೆ ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕಾಗಿ ಆತನ ವಸ್ತ್ರಗಳನ್ನು ಬದಲಾಯಿಸಿದರು. వెంటనే ఆయన్ని రాజు ముందర నిలబెట్టడానికి ఆయనకు వస్త్రములన్నీ మార్చబడ్డాయి. ಪೋತಿಫರನಿಗೆ ಭಯ ಆಗ್ತಾ ಇದೆ. ఇప్పుడు పోతిఫరుకి భయం అవుతుంది. ಯಾಕೆ? ఎందుకు?
ಫಾರೋನನಿಗೆ ನಂತರ ದೊಡ್ಡ ಅಧಿಕಾರದಲ್ಲಿ ಆತನು ಬಂದುಬಿಟ್ಟ. ಫಾರೋನ ಕಂటే పెద్ద అధికారానికి ఆయన వచ్చి ಆ ఉన్నాడు. ಊರಿನಲ್ಲಿ ಈ ಐಗುಪ್ತದ ಈ ಆಡಿಸಿದ ಎಲ್ಲರೂ ಈಗ ಯೋಸೇಫನ ಮುಂದೆ ನಡುಗುತ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే యోసేపుని గేలి చేసిన ఐగుప్తులో గేలి చేసిన అందరూ ఇప్పుడు ఆయన ముందు ದೇವರು నడుగుతున్నారు. ಆತನನ್ನ ಫಾರೋನಿಗೆ ನಂತರ ದೊಡ್ಡ ಅಧಿಕಾರದಲ್ಲಿ ಇಟ್ಟರು. అయితే దేవుడు ఆయన ఫారోను తర్వాత పెద్ద అధికారిగా ఆయన That is the right నిలబెట్టాడు. time. ಅದು ಸರಿಯಾದ అది సరైన ఒక సమయం. ಅದು ದೇವರ ಸಮಯ. అది దేవుని యొక్క ಅದು ಪ್ರಿಯ సమయం. ದೇವ ಜನರೇ, అందువలన ప్రియ దేవుని ದೇವರ ప్రజలారా, ತ್ರಾಣ ಉಲ್ಲಾಸ್ತ దేవుని బలిష్టమైన ನಿಮ್ಮನ್ನ హస్తము ಸರಿಯಾದ ಸ್ಥಾನದಲ್ಲಿ మిమ్మల్ని ನಿಲ್ಲಿಸುತ್ತದೆ. సరియైన ఒక చోటున అది ಅದನ್ನ ಸೋತು నిలబెడుతుంది. ಹೋಗಬೇಡಿ. అందువల్ల మీరు ನಮ್ಮ ಒಂದು ఓడిపోకండి. ಜೀವನ మా ఒక ಅದು జీవితం ದೇವರ ತ್ರಾಣ ಉಲ್ಲಾಸದಲ್ಲಿ ಇದೆ. అది దేవుని యొక్క బలిష్టమైన ದೇವರ చేతి ಬಲವಾದ క్రింద ಹಸ್ತದಲ್ಲಿ ఉంది. ಇದೆ. దేవుని యొక్క బలిష్టమైన ಅದನ್ನ చేతి ಆತನ క్రింద ఉంది. ಕೈನಲ್ಲಿ ನಾವು ಇರುವಾಗ అయితే ఆయన చేతుల్లో మేము ఉండేదైతే ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ಹೇಳ್ಕೊಂಡು ನೀವು ಚಿಂತೆ ಪಡಬೇಡಿ. కొన్ని కార్యాలు మీరు చెప్పుకొని ನಮ್ಮ చింతించకండి. ಮುಂದೆ ಕಣ್ಣು ಮುಂದೆ ಕಾಣುವಂತ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ಕಣ್ಣು ಚಿಮಿಟುವ ಸಮಯದಲ್ಲಿ ಮರೆಯಾಗಿ ಹೋಗಿ అయితే మా కంటి ముందు ఉండే కార్యాలు కన్నిటిని మూసి తెరసలోగా అది మాయమైపోతాయి. ಎಷ್ಟೋ ದೊಡ್ಡದಾಗಿ ಹೊರಗಡೆ ನೋಡುವಂತವ್ರು ಹಿಂದ್ಗಡೆ ತುಂಬಾ ಕಷ್ಟದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. అయితే ఎంతో పెద్దగానే మేము చూసే వాళ్ళు వెనక చాలా ಹೊರಗಡೆ కష్టంలో ಇರುವುದನ್ನ ఉన్నారు. ನೋಡಿ ನಾವು ಫೀಲ್ ಮಾಡ್ತಾ అయితే ಇದ್ದೇವೆ. బయట ఉండేదాన్ని చూసి ಇಲ್ಲ, మేము చింతిస్తాము. ಯಾವ್ದು ಕುರಿತಾಗಿ ಚಿಂತೆ ಪಡಬೇಡಿ. కాదు, ఏ ನಮ್ಮ గురించి ಒಂದು మీరు ಜೀವನ చింతించకండి. మా ఒక జీవితం ದೇವರ ಬಲವಾದ ಹಸ್ತದಲ್ಲಿ ಇದೆ. దేవుని యొక్క బలమైన Amen. హస్తములో ఉంది. Hallelujah. Hallelujah. The right time. దేవుని యొక్క The సరియైన right సమయం. place. ದೇವರು ಆತನನ್ನ ಸರಿಯಾದ ಸಮಯದಲ್ಲಿ ಸರಿಯಾದ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕೊಂಡು ಹೋಗಿ ನಿಲ್ಲಿಸುತ್ತಾನೆ. సరియైన ఒక సమయములో సరియైన ఒక చోటున దేవుడు There నిలబెడతాడు. is a season. అది ఒక సమయం. Amen. There is a season. అది ఒక కాలము. ಒಂದು ಸಮಯ ಇದೆ. ఆ ఒక కాలం ఉంది. ಪ್ರಸಂಗಿ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಓದುವಾಗ ప్రసంగి 3వ అధ్యాయంలో చదివేదైతే 1-8ನೇ ವಾಕ್ಯದವರೆಗೂ 1 నుండి 8వ వాక్యం వరకు ಅನೇಕ చదివేదైతే ಕಾಲಗಳ ಬಗ್ಗೆ ಪ್ರಸಂಗಿ ಹೇಳ್ತಾ ಬರ್ತಾನೆ. ఎన్నో కాలాల గురించి ప్రసంగి చెప్తాడు. ಒಂದೊಂದಕ್ಕೆ ಒಂದು ಕಾಲ ಉಂಟು. అయితే ఒక్కొక్క దానికి ఒక కాలం ఉంది. ಕಾರ್ಯಗಳು there is a season ಬಗ್ಗೆ ಆತನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದ. అయితే అనేక కాలాల గురించి ఆయన చెప్తున్నాడు. ಕಾಲ ಬದಲಾಗುತ್ತದೆ. కాలాలకు ఏదైనా ಕಾಲವನ್ನು మార్పు ತಡೆದು ನಿಲ್ಲಿಸಲು ಯಾರಿಂದಲೂ ಸಾಧ್ಯ ಆಗುವುದಿಲ್ಲ. కాలాన్ని నిలబెట్టడానికి ఎవరి వల్ల కాదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಮಗೆ ಒಂದು ವರ್ಷಕ್ಕೆ అయితే మా ఒక సంవత్సరానికి 4 ಡಿಫರೆಂಟ್ ಸೀಸನ್ ಇದೆ. 4 ವ್ಯತ್ಯಾಸವಾದಂತ ಕಾಲಗಳು ನಮಗೆ ಇದೆ. 4 ವಿಧమైన కాలాలు మాకు వస్తాయి. ಆಮೇಲೆ ಏನೇನ್ ಸೀಸನ್ ಇದೆ? ఏమేం కాలాలు ఉన్నాయో చెప్పండి. ನೋಡೋಣ ಏನ್ ಸೀಸನ್ ಇದೆ. సంవత్సరానికి ಸಮ್ಮರ್ ಸೀಸನ್ ಬಿಸಿಲು ಕಾಲ, ವಿಂಟರ್ ಸೀಸನ್, ಆಮೇಲೆ ಆಟಮ್ ಸೀಸನ್ ಇದೆ, ನಂತರ ಸ್ಪ್ರಿಂಗ್ ಸೀಸನ್. ಈ ಒಂದು 4 ಸೀಸನ್ಗಳು ಬದಲಾಗಿ ಬರುತ್ತದೆ. అయితే ఈ 4 కాలాలు వచ్చి మార్పడి ಕಾಲಗಳನ್ನ ನಿಲ್ಲಿಸಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. కాలాన్ని ಕಾಲಗಳನ್ನು ತಡೆಯಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. కాలాన్ని అలాగే నిలబెట్టడానికి కాదు. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನೋಡುವಾಗ సత్యవేదంలో చూసేదైతే ಈ ಒಂದು ಕಾಲಗಳ ಟೈಮ್ ಆರ್ ಸೀಸನ್ಗೆ ఈ ఒక ಸಮಯ కాలానికి ಅಥವಾ ಕಾಲಕ್ಕೆ ఈ ఒక సమయానికి సమయము లేక ಎರಡು కాలానికి ಗ್ರೀಕ್ ಭಾಷೆ 2 ಮಾತುಗಳು ಉಪಯೋಗಿಸಲ್ಪಟ್ಟಿವೆ. 2 గ్రీక్ పదాలను ఉపయోగిస్తారు. ಒಂದು ఒకటి ಕ್ರೋನಾಸ್, క్రోనాస్, KRONOS, ಕ್ರೋನಾಸ್. క్రోనాస్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹೇಳಿ ನೋಡೋಣ ಏನನೋಸ್. చెప్పండి. ಹಲ್ಲೆಲೂಯಾ. ಏನನೋಸ್? క్రోనాస్. ಕ್ರೋನಾಸ್. ಕ್ರೋನಾಸ್ ಅಂದ್ರೆ క్రోనాస్ అంటే ಜನರಲ್ ಟೈಮ್. అయితే సాధారణమైన ఒక ನೋಡುವಂತ ಸಮಯ, ನಾವು ನೋಡುವಂತ ಸಮಯ, అయితే మేము చూసే ఒక సమయం, ನೋಡುವಂತ ಕಾಲದ ಡೇಟ್, మేము చూసే ఒక కాలం, ఒక డేట్, దినాంకం, ಬೆಳಗ್ಗೆ ಸಾಯಂಕಾಲ ಮಧ್ಯಾಹ್ನ ನಾವು ನೋಡುವಂತ ಆ ಒಂದು ಟೈಮಿಂಗ್, పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం చూసే ఆ ఒక ಇದಕ್ಕೆ సమయం, ಕ್ರೋನಾಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತದೆ. దీనికి క్రోనాస్ అని చెప్తాము. ಇನ್ನೊಂದು ಪದ ಇದೆ, ఇంకో పదం ఉంది, ಕೈರೋಸ್. కైరోస్. KAIROS, ಕೈರೋಸ್. కైరోస్. ಕೈರೋಸ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ కైరోస్ అని చెప్పేటప్పుడు ಅಪಾಯಿಂಟೆಡ್ ಟೈಮ್ ಆಫ್ ಗಾಡ್, దేవుని నుండి నియమించబడిన ఒక కాలం, ದೇವರು ನೇಮಿಸಿದ ಸಮಯ, దేవుడు నియమించిన ఒక సమయం, ಅಪಾಯಿಂಟೆಡ್ ಟೈಮ್, దేవుడు నియమించిన ఒక సమయం. దట్ ఇస్ కైరోస్. అదే కైరోస్. ಅದು ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೇಮಿಸಿದ ಸಮಯ. అది దేవుడు మీ జీవితంలో నియమించిన ఒక సమయం. ಯಾರಿಂದನೂ, అది ఎవరి ಯಾವ చేతి నుండి, సన్నివేశದಿಂದಲೂ ఏ ఒక సన్నివేశం ಅದನ್ನು నుండి ಬದಲಾಯಿಸಬಿಡಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. దాన్ని మార్పాటు చేయడానికి ಒಂದು ನಿಮಿಷ సాధ్యం కాదు. ಹಾಗೆ ಎದ್ದು ఒక నిమిషం అలాగే లేచి నిలబడి 2-3 ಜನರ ಹತ್ರ ಹೋಗಿ, 2-3 దగ్గరికి ಇದು వెళ్ళి, ಕೈರೋಸ್ ಸಮಯ, ఇది కైరోస్ ఒక God సమయం, appointed time. దేవుడు నియమించిన ఒక సమయం. ಬೇಗ ಇದು God appointed time. ఇది దేవుడి నియమించిన ದೇವರು సమయం. ನಿಮಗಾಗಿ ನೇಮಿಸಿದ ಸಮಯ. దేవుడు ఇది మీ కొరకై నియమించిన ఒక The సమయం. time kairos. ఇది కైరోస్. The time of ఈ ఒక సమయము, God appointed time of God. దేవుడు మీ కొరకై నియమించిన దేవుని యొక్క సమయము. ಎಲ್ಲರಿಗೆ ಹೇಳ್ಬಿಟ್ರಾ? అందరికి చెప్పేశారా? ಈಗ ಪಕ್ಕದಲ್ಲಿರುವ ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳಿ, ఇప్పుడు పక్కలో ఉండే వాళ్ళకి చేతులు ఇచ్చి చెప్పండి,
God's appointed time. దేవుడు నియమించిన ಅದು ఒక సమయం. ಯಾರಿಂದಲೂ ನಿಲ್ಲಿಸಲು అది ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఎవరి వల్ల దాన్ని ಆಮೆನ್. నిలబెట్టడానికి కాదు. ಯಾವ ಸನ್ನಿವೇಶ ಕೂಡ ಅದನ್ನು ఏ ನಿಲ್ಲಿಸುವುದಿಲ್ಲ. ఒక్క సన్నివేశం కూడా దాన్ని God's నిలబెట్టడానికి appointed కాదు. time. దేవుడు నియమించిన ఒక ಇದೇ సమయం. ಮನೋಭಾವನೊಟ್ಟಿಗೆ ಇನ್ನೊಂದು ವಾಕ್ಯವನ್ನು ಓದೋಣ. ఇలాగే ఇంకో వాక్యాన్ని చదువుదాం. ಯೆಶಾಯ ಪ್ರವಾದನ ಗ್ರಂಥ యెషయా యొక్క ప్రవాదన గ్రంథం 46ನೇ ಅಧ್ಯಾಯ 46వ గ్రంథం 3 ಮತ್ತು 4ನೇ ವಾಕ್ಯ. 3, 4. యెషయా 46 3, 4. ಓದೋಣ ಒಬ್ಬರು ಬೇಗ. ಯಾಕೋಬ ವಂಶವೇ, ಇಸ್ರಾಯೇಲ್ ಸಂತಾನ ಶ್ರೇಷ್ಠವೇ, ನನ್ನ ಮಾತಿಗೆ ಕಿವಿ ಕೊಡಿರಿ. ನಿಮ್ಮನ್ನು ಗರ್ಭದಿಂದ ಹೊರುತ್ತಿದ್ದೇನೆ, ಹುಟ್ಟಿದಂದಿನಿಂದ ವಹಿಸುತ್ತಿದ್ದೇನೆ. ನಿಮ್ಮ ಮುಪ್ಪಿನ ತನಕ ನಾನೇ ಆಧಾರ. ನರೆ ಬಂದಾಗಲೂ ನಿಮ್ಮನ್ನು ಒತ್ತಿ ಸಹಿಸುವೆನು. ನಾನೇ ಉಂಟು ಮಾಡಿದ್ದೇನು, ನಾನೇ ಹೊರುವೆನು. ಹೌದು, ನಿಮ್ಮನ್ನು ಒತ್ತು ಸಹಿಸಿ ನಿರ್ವಹಿಸುವೆನು. ಆಮೆನ್. ತೆಲುಗಿನಲ್ಲಿ యాకోబు ఇంటి వారులారా, ఆ, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, ఆ, గర్భమున పుట్టినది మొదలుకుని ఆ. నా చేత భరింపబడిన వారులారా, ఆ, తల్లివడిలో కూర్చుండినది మొదలుకుని నేను చంకబెట్టుకునిన వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, ఆమేన్. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. ఆమేన్. నేనే చేసి ఉన్నాను, ఆమేన్. చంకబెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನೋಡಿ, ದೇವರು ಎಷ್ಟು ವಾಕ್ಯವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, దేవుడు ఎన్ని ಯಾಕೋಬ వాక్యాలు ఇస్తున్నాడు. ವಂಶದವರೇ, యాకోబు ఇంటిలో వారా, ಇಸ್ರಾಯೇಲ್ ಶ್ರೇಷ್ಠ ಸಂತಾನವೇ, ఇశ్రాయేల్ సంతానమా, ಓ ನಾನು ನಿಮ್ಮನ್ನ ಉಂಟು ಮಾಡಿದ್ದೇನೆ. నేను మిమ్మల్ని ನೀವು ತಾಯಿಯ నిర్మించాను. ಗರ್ಭದಲ್ಲಿ ಇರುವಾಗಲೇ ನಿಮ್ಮನ್ನು ನಾನು మీరు తల్లి యొక్క ಆರಿಸಿಕೊಂಡೆನು. గర్భములో పుట్టించక ముందే ಹುಟ್ಟಿದ మిమ్మల్ని ದಿನ ಮೊದಲುಕೊಂಡು అయితే పుట్టిన ನಾನು రోజు ನಿನ್ನನ್ನು నుండి ನಡೆಸುತ್ತಾ ಬರುತ್ತಿದ್ದೇನೆ. మిమ్మల్ని నిన్ను నడిపిస్తూ వస్తున్నాను. ಇದುವರೆಗೂ ನಿನ್ನನ್ನು ನಡೆಸಿದ್ದೇನೆ, ఇంతవరకు నేను నిన్ను ಇನ್ನು నడిపించి ಮುಂದೆಯೂ ఉన్నాను. ನಾನು ನಡೆಸುತ್ತೇನೆ. ఇంకా ముందుకి నేను ಕೊನೆ నడిపిస్తాను. ತನಕ, చివరి ನಿನ್ನ తనక, ಮುಪ್ಪಿನ ತನಕ మీ యొక్క జీవితం ನಾನು ముగియ ನಿನ್ನನ್ನು తనకము ನಡೆಸುವೆನು. నేను మిమ్మల్ని ಯಾಕಂದ್ರೆ నడిపిస్తాను. ನಾನೇ ನಿನ್ನ ಉಂಟು ಮಾಡಿದ್ದೇನೆ, ఎందుకంటే నేనే నిన్ను నిర్మించి ನಾನೇ ಹೊರುವೆನು. నేనే నిన్ను ಹೌದು, మోసుకుంటాను. ನಿಮ್ಮನ್ನು ಹೊತ್ತು ಸಾಹಿಸಿ ನಾನು ನಿರ್ಮಿಸುವೆನು. అవును, ಆಮೆನ್. నేనే నిన్ను ఎత్తుకొని నిన్ను రక్షిస్తాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡಿ. చూడండి, ಆಮೆನ್. దేవుడు ఎంత చాలా బాగా ನಾನು చెప్తున్నాడు. ಹೊತ್ತು ನಡೆಸುವೆನು. నేను నిన్ను ఎత్తుకొని ಆಮೆನ್. నడిపిస్తాను. ಆತನು ಒತ್ತುಕೊಂಡು ನಡೆಸುತ್ತಾನೆ. ఆయన ఎత్తుకునేవాడు. ನಮ್ಮ ಜೀವನ ಪೂರ್ತಿಯಾಗಿ, మా జీవితం ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು, మా ನಮ್ಮ కుటుంబాన్ని, ಸಕಲ ಕಾರ್ಯಗಳನ್ನು మాకుండే సకల ಆತನು కార్యములను ಕೊನೆ ತನಕ, ఆయన చివరి వరకు, ಮುಪ್ಪಿನ ತನಕ మా ఒక ನಮ್ಮನ್ನು ముదిమి వచ్చేంత ಕಾಯ್ದು వరకు ನಡೆಸುವ ದೇವ. మమ్మల్ని ఎత్తుకొని ಎಲ್ నడిపించే ಮೋಶಾ. దేవుడు. ಹೇಳ್ತಾನೆ, ನಿನ್ನನ್ನು ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ನಾನೇ ರೂಪಿಸಿದೆ. తల్లి యొక్క గర్భములో నేనే నిన్ను ಏನಕ್ಕೆ ರೂಪಿಸಿದ್ದಾರೆ ಒಂದೇ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಹೋಗಬಹುದು, రూపించాడో మాకే ಬಟ್ తెలియకపోవచ్చు. ನಮ್ಮನ್ನು ರೂಪಿಸಿದ ಆತನಿಗೆ ಗೊತ್ತಿದೆ. అయితే మమ్మల్ని ಆಮೆನ್. రూపించిన ఆయనకి ಯಾಕಂದ್ರೆ తెలుసు. ನಾವು ಆತನ ಹಸ್ತದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. ఎందుకంటే మేము ఆయన ಆತನು హస్తములో ಯಾವ ఉన్నాము. ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಬೇಕು, ఆయన ఏ ఒక్క సమయంలో ಯಾವ మమ్మల్ని ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು నడిపించాలి, ಮುಂದೆ ಸಾಗಿಸಬೇಕು, ఏ ఒక్క సమయంలో మమ్మల్ని ముందుగా ಯಾವ నడిపించాలి, ಸಮಯದಲ್ಲಿ ನಮಗೋಸ್ಕರ ಅದ್ಭುತ ಮಾಡಬೇಕು, ఏ ఒక్క సమయంలో మా కొరకై అద్భుతాలు ಯಾವ చేయాలి, ಸಮಯದಲ್ಲಿ ಮಾರ್ಗಗಳನ್ನು ತೆರೆದು ఏ ಕೊಡಬೇಕು, ఒక్క సమయంలో మార్గములు మాకు తెలియాలి. ಎಲ್ಲವನ್ನು ತಿಳಿದಿರುವವನಾಗಿದ್ದಾನೆ. అన్ని తెలిసిన దేవుడే ఉన్నాడు. ಆತನು ಸರ್ವವ್ಯಾಪಿ, ఆయన సర్వవ్యాపి ಆತನು ఉన్నాడు. ಸರ್ವಶಕ್ತನು, ఆయన ನಾವು సర్వశక్తుడై ఉన్నాడు. ಯೋಚಿಸುವುದಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದ ಕ್ರಿಯೆ ಉಳ್ಳವನು. మేము యోచించడానికి అసాధ్యమైన కార్యము కలిగిన ఆయన ನಮ್ಮ ఉన్నాడు. ಜೀವಿತದಲ್ಲಿ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವ మా ಆತನು. జీవితంలో పెద్ద కార్యములు ಆತನು చేసే దేవుడే ಉನ್ನತನು, ఉన్నాడు. ఆయన మహోన్నతుడు, ಆತನು ನಂಬಿಗಸ್ತನು. ఆయన నమ్మకస్తుడు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಆತನಿಂದ ಮಾಡೋದಕ್ಕೆ ಅಸಾಧ್ಯವಾದದ್ದು ಒಂದೂ ಇಲ್ಲ. మా జీవితంలో చేయడానికి ఆయనకి అసాధ్యమైన కార్యం ఒక్కటి ಒಂದು కూడా లేదు. ಹಸ್ತದಲ್ಲಿ ఆయన ఒక హస్తములో, ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ಅಡಗಿಸಿಕೊಂಡಿರ್ರಿ. ఆయన ఒక హస్తములో మమ్మల్ని Commit ఎత్తుకొని ఉన్నాడు. yourself. ಆಮೆನ್. ನಿಮ್ಮನ್ನು ನೀವು మిమ్మల్ని మీరు ಆತನ ಹಸ್ತದಲ್ಲಿ ಇರುವುದಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ఆయన ವಾಕ್ಯ చేతుల ಹೇಳುತ್ತದೆ. క్రింద దీన ಆಮೆನ್. మనసులో ನಾವು ఉండండి. ಆತನ వాక్యం ಹಸ್ತದಲ್ಲಿ చెప్తుంది. ಇದ್ದೇವೆ. ఆయన ಆಮೆನ್. చేతుల క్రింద మనం ಹಲ್ಲೆಲೂಯಾ. ఉండాలని చెప్తుంది. ಎಷ್ಟು ದಿನ ದೇವರ ಹಸ್ತವನ್ನು ನೋಡಿದ್ದೀರಾ? ఎంతమంది దేవుని యొక్క చేతిని చూసి ఉన్నారు? ಹಲ್ಲೆಲೂಯಾ. ನೋಡಿದ್ದೀರಾ? హల్లెలూయా. ಎಷ್ಟು ದೊಡ್ಡದಿದೆ ಅದು. ఎంత పెద్దగా ఉందో తెలుసా? ಹಲ್ಲೆಲೂಯಾ.
ಕಲ್ಪನೆ ಮಾಡಕ್ ಆಗುವುದಿಲ್ಲ. దాన్ని మేము గ్రహించడానికి ಈ ಲೋಕವನ್ನೇ ಉಂಟು ಮಾಡಿದ ದೇವರ ಹಸ್ತ ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿರುತ್ತೆ. ಈ ಲೋಕಾన్ని నిర్మించిన దేవుని యొక్క హస్తం ఎంత పెద్దగా ఉంటుందో ಯೋಚನೆ ಮಾಡಿ ನೋಡಿ. దాన్ని యోచించి చూడండి. ಇದನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಕಲ್ಪನೆ ಮಾಡಿ ನೋಡಿ. దీని మనసులో ಆ ಒಂದು యోచించి చూడండి. ದೊಡ್ಡ ಹಸ್ತದಲ್ಲಿ ఆయన ఒక పెద్ద ನನ್ನ ಒಂದು ಜೀವನ ಇದೆ, నా ఒక చిన్న ನನ್ನ ಒಂದು జీవితం ఉంది, ಫ್ಯೂಚರ್ ಇದೆ, నా ఒక జీవితం ఆయన ನನ್ನ ಒಂದು చేతిలో ఉంది, ಭವಿಷ್ಯತ್ ಅದರಲ್ಲಿ ಇದೆ. నా ఒక భవిష్యత్ ఆయన చేతిలో ನಾನು ఉంది. ಅದಕ್ಕೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಬಿಟ್ಟು ಕೊಡುವಾಗ, మేము సంపూర్ణంగా ఆయనకి ನಾನು ಅದಕ್ಕೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಪ್ಪಿಸಿ ಕೊಡುವಾಗ సంపూర్ణంగా ఆయనకి ನನ್ನ అర్పించేటప్పుడు ದೇವರು ನಡೆಸುತ್ತಾನೆ. నా దేవుడు దాన్ని నడిపిస్తాడు. ಅದು ಬಲವಾದ ಹಸ್ತ. ఆయన బలమైన ಪಕ್ಕದಲ್ಲಿ ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳಿ, ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತ. ఆయన చెప్పండి, ఆయన బలిష్టమైన హస్తము, ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತ. ఆయన బలిష్టమైన ಅದು చేతులు, ಕ್ರಿಯೆ ಮಾಡುವ ಹಸ್ತ, ఆయన క్రియము చేసే ಸಾಧಿಸುವ చేతులు, ಹಸ್ತ. సాధించే ఒక హస్తము. ಐಗುಪ್ತ ದೇಶದಿಂದ ఐగుప్త దేశము ಇಸ್ರಾಯೇಲ್ నుండి ಜನರು ಹೊರಗಡೆ ಹೊರಟು ಬಂದಾಗ ఇశ్రాయేల్ ప్రజలు బయటికి వచ్చిన ಅವರಿಗೆ ಮೊಟ್ಟ ಮೊದಲು ದೊಡ್ಡದಾಗಿ ಕೆಂಪು ಸಮುದ್ರ ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದೆ. వాళ్ళకి మధ్యలో ఎర్ర సముద్రము పెద్దగా కనబడుతుంది. ವಿಮೋಚನೆ ಗಂಡ 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಆ ಒಂದು ಸಮುದ್ರವನ್ನು ದಾಟಿ ಬರ್ತಾರೆ. నిర్గమకాండ 14వ అధ్యాయంలో దాన్ని దాటి వస్తున్నారు. ಅದನ್ನು ದಾಟಿ ಬಂದ ಮೇಲೆ దాన్ని దాటి వచ్చిన 15ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ದೇವರನ್ನ ಸ್ತುತಿಸ್ತಾರೆ. 15వ ಅಧ್ಯಾಯములో దేవుని ಅದರಲ್ಲಿ స్తుతిస్తున్నాడు. 6ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ అందులో 6వ వాక్యములో ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, అక్కడ చెప్పబడుతుంది, ಕರ್ತನೇ ನಿನ್ನ ಬಲವಾದ ಹಸ್ತವು, ప్రభువా నీ బలమైన ಅದು హస్తము, ಮಹತ್ವವಾದ ಹಸ್ತವು, అది చాలా మహత్వమైన ఒక ಆಮೆನ್. హస్తమై ఉంది. ನಿನ್ನ ಒಂದು ಬಲವಾದ ಹಸ್ತ నీ ఒక బలిష్టమైన ವೈರಿಗಳನ್ನ ನಾಶ ಮಾಡಿಬಿಟ್ಟಿದೆ. వైరిని మాకు ఎదిరించే వాళ్ళని నాశనము చేసి ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ಆ ಒಂದು ದೊಡ್ಡ ಹಸ್ತವನ್ನ అంత పెద్ద హస్తము ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ನೋಡಿ ದೇವರನ್ನ ಸ್ತುತಿಸ್ತಾರೆ. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని చూసి ಈಗ స్తుతిస్తున్నారు. ನಮಗಿರುವಂತ ಸಮಯದಲ್ಲಿ మాకుండే ఒక సమయములో ದೇವರ ಹಸ್ತದಿಂದ ಸಿಕ್ಕುವಂತ ಕೆಲವು ಕಾರ್ಯಗಳು, దేవుని చేతి నుండి మాకు ಅಥವಾ దొరికే కొన్ని ದೇವರ కార్యములు, ಹಸ್ತದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿರುವಾಗ లేకపోతే దేవుని హస్తములో మమ్మల్ని ನಮಗೆ సమర్పించుటప్పుడు ನಡೆಯುವಂತ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ మాకు జరిగే కొన్ని ಮಾಡಬೇಕು. కార్యములు చూసి ప్రార్థన ದೇವರ చేయవచ్చు. ಹಸ್ತ దేవుని యొక్క ಅದು హస్తము ಪರಾಕ್ರಮವಾದುದು, ಬಲವಾದುದು, అది చాలా బలిష్టమైన ఒక ಅದು చేయి ಬಲ ఉంటుంది. ತುಂಬಿರುವಂತದ್ದು. ఆ బలము నిండిన ఒక ಆ చేయి ಒಂದು ఉంది. ಹಸ್ತದಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವನ ಇರುವಾಗ ఆయన చేతిలో మా ఒక జీవితం ದೇವರು ఉండేదైతే ಏನೆಲ್ಲ ಮಾಡುತ್ತಾರೆ? దేవుడు ఏమేమి చేస్తారు? ಮೊದಲನೇದಾಗಿ మొదటిగా ಲೂಕನ ಬರೆದ ಸ್ವಾರ್ತೆ లూకా సువార్త 24ನೇ ಅಧ್ಯಾಯ 24వ అధ్యాయం 50ನೇ ವಾಕ್ಯ. 50 ಲೂಕ 24:50. లూకా 24వ అధ్యాయం 50వ వాక్యము. ಮತ್ತು ಆತನು ಅವರನ್ನು ಬೆತಾನ್ಯದ ತನಕ ಕರಕೊಂಡು ಹೋಗಿ ತನ್ನ ಕೈಗಳನ್ನು ಎತ್ತಿ ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿದನು. ಆಮೇಲೆ ಕನ್ನಡ ತೆಲುಗುನಲ್ಲಿ ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహుడు. ಸಾಕು ಸಿಸ್ಟರ್, ಆತನಿಗೆ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವಂತ ಸಮಯ. అయితే ఆయన పరలోకానికి వెళ్ళే ಈಗ ಅವರ ಜೊತೆಗಿದ್ದಂತ ಶಿಷ್ಯರು, ఆయన తోడైన ఆయన ಶಿಷ್ಯರು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಮುಂಚಿತವಾಗಿ ఆయన పరలోకానికి వెళ్ళక ముందుగా ಎಲ್ಲ ಶಿಷ್ಯರನ್ನ ಕರೆದು ఆయన అందరి శిష్యుల్ని ಬೆತಾನಿಯ పిలిచి ಅನ್ನುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಕರೆದು బెతానియా ఒక చోటుకి ಆತನ ಕೈಗಳನ್ನ ಎತ್ತಿ ఆయన చేతులు పైకి ಅವರನ್ನ ఆశీర్వదించాడు. ಆಮೆನ್. ಇಸ್ ಬ್ಲೆಸ್. ಆತನ ಆಶೀರ್ವದಿಸುವ ಆತನು. ఆయన ఆశీర్వదించే దేవుడు. ಆತನ ಹಸ್ತವು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸುವಂತ ఆయన ಹಸ್ತ. చేతులు మమ్మల్ని ఆశీర్వదించే చేతులు. ಬಲವಾದ ಹಸ್ತ ఆయన ఒక బలమైన ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸುವ ಹಸ್ತ. మమ్మల్ని ఆశీర్వదించే ఒక చేయి. ಆ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಅದು ಶಾಪಗಳನ್ನು ಮುರಿಯುತ್ತದೆ, అది శాపాల్ని ಅದು విరగొడుతుంది, ಇನ್ಕ್ರೀಸ್ ಮಾಡುತ್ತದೆ, అది ಹೆಚ್ಚಿಸುತ್ತದೆ. అది ఆశీర్వాదాన్ని ನೋಡಿ, ಯಾಬೇಚನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾನೆ. అయితే యాబేజు ప్రార్థన చేసేటప్పుడు ಪೂರ್ವ ಕಲವೃತ್ತಾಂತ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 1వ దిన వృత్తాంత కాలము 4ನೇ ಅಧ್ಯಾಯ 9 ಮತ್ತು 10ನೇ ವಾಕ್ಯ ಓದೋದು ಬೇಡ. ಆ ಒಂದು ವಾಕ್ಯದ ಭಾಗದಲ್ಲಿ ఆ వాక్యములు చూసేదైతే ಯಾಬೇಚನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. యాబేజు ప్రార్థన ದೇವರೇ, చేస్తున్నాడు, ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸು, దేవా నన్ను ನನ್ನ ఆశీర్వదించు, ಪ್ರಾಂತ್ಯವನ್ನ ವಿಸ್ತರಿಸು, నా ప్రాంత్యం నేను విస్తరించు, ನಿನ್ನ ಒಂದು ಬಲಗೈ ಬಲವಾದ ಹಸ್ತವು ನನ್ನ ಜೊತೆಗೆ ಇದ್ದು నీ బలమైన చేయి నా తోడై ನನ್ನನ್ನು ఉండి ಕೇಡಿನಿಂದ ತಪ್ಪಿಸು. నన్ను అన్ని అపాయం నుండి నన్ను తప్పించు. ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾನೆ. ఆ రకంగా ప్రార్థన ಯಾಕಂದ್ರೆ చేస్తాడు. ದೇವರ ಹಸ್ತ ಆಶೀರ್ವದಿಸುವಂತ ಹಸ್ತ. ఎందుకంటే దేవుని యొక్క హస్తం ఆశీర్వదించే ఒక హస్తమై ఉంటుంది. ದೇವರು ಅರಣ್ಯದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು, ಯೇಸು ಸ್ವಾಮಿ ಅರಣ್ಯದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು యేసు ప్రభు అరణ్యములో కూర్చొని ಸಾವಿರಾರು ಜನಗಳಿಗೆ ಆತನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. వేల కొద్ది ప్రజలకు ఆయన వాక్యాన్ని చెప్తున్నాడు. ಅಲ್ಲಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ಪುರುಷರು 5,000, అయితే వాక్యములో చెప్పబడుతుంది పురుషులే 5,000 మంది. ಹಾಗೇನ
ಮಾನವ ಲೆಕ್ಕದಲ್ಲಿ ಅವರು ಹೆಂಡತೀರ ಅಂತ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ 5 ಪ್ಲಸ್ 10,000. అయితే వాళ్ళ భార్యలను తీసుకుంటే 5 10,000 మంది ಮಕ್ಕಳಂತ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ 15,000. ఒక్కొక్కరు పిల్లలని లెక్క తీసుకుంటే 15,000 మంది. 2 ಅಂತ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ 20,000. లేకపోతే ఇద్దరు పిల్లలను తీసుకుంటే 20,000 మంది. 20,000 people ಅರಣ್ಯದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. అయితే 20,000 ಮಂದಿ ಅರಣ್ಯములో ಈಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅವರಿಗೆ ಬೋಧಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ಆ బోధిస్తున్నారు. ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅವರನ್ನು ನೋಡಿ ಕನಿಕರಿಸಿ ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి ಇವರಿಗೆ ಆಹಾರ ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ వీళ్ళకి ఆహారము ఇవ్వాలని యోచించి ಅಲ್ಲಿ ಏನಿಲ್ಲ 5 ರೊಟ್ಟಿ 2 ಮೀನು ಮಾತ್ರ ಇದೆ. అక్కడ ఏమీ లేదు, 5 రొట్టెలు ಆಗ 2 చేపలు ಯೇಸು ಸ್ವಾಮಿ అప్పుడు యేసు ತನ್ನ ప్రభు ಹಸ್ತವನ್ನ ಚಾಚಿ ఆయన హస్తమును చాచి ಆಶೀರ್ವದಿಸಿದರು. దాన్ని ఆశీర్వదించాడు. ಬ್ಲೆಸ್ಡ್. ఆయన దాన్ని హల్లెలూయా. ఆశీర్వదించాడు. ಯಾವುದನ್ನ? ఏ దాన్ని ఆశీర్వదించాడు? 5 ರೊಟ್ಟಿ 5 రొట్టెలను 2 ಮೀನು 2 చేపలను. ಮಿನಿಮಮ್ 20,000 ಜನರು. అయితే తక్కువ అంటే 20,000 మంది. హల్లెలూయా. హల్లెలూయా. ನಮ್ಮ ಒಂದು ಮದುವೆ ನಡೆಸಿದ್ರೆ ఏదైనా ఒక వివాహం 1,000 ಜನರು ಬಂದ್ರೆ 1,000 మంది వస్తే 20 ಮದುವೆ ನಡೆಸುವ ತರ ಯೋಚನೆ ಮಾಡಿ ನೋಡಿ. 20,000 పెళ్లి మేము జరిపించే ಒಂದು ಮದುವೆ ನಡೆಸಿ 1,000 ಜನರ ಬರ್ತಾರಂದ್ರೆ ಒಂದು ತಿಂಗಳಿಗೆ ನಮಗೆ ನಿದ್ರೆ ಇರಲ್ಲ. అయితే ఒక వివాహం జరిగించడానికి 1000 మంది వస్తారంటే ಈಗ 20,000 ಜನರು. అయితే 20,000 మంది 5 ರೊಟ್ಟಿ 2 ಮೀನು 5 రొట్టెలతో ದೇವರು ಅದನ್ನು ಬ್ಲೆಸ್ ಮಾಡಿದರು. దేవుడు వాళ్ళని ಆತನ ಹಸ್ತವು ಆ ಒಂದು ರೊಟ್ಟಿಯನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ఆయన ఒక చేయి దాన్ని ಆ ಒಂದು ಆಶೀರ್ವಾದ ఆ ఒక ఆశీర్వాదం ಆ ರೊಟ್ಟಿಯನ್ನು ಮಲ್ಟಿಪ್ಲೈ ಮಾಡಿತು. ఆ రొట్టెని ఎక్కువ పరిచింది. హల్లెలూయా. హల్లెలూయా. ಹೇಗೆ ಆಯಿತು ఎలా జరిగింది ಗೊತ್ತಿಲ್ಲ. తెలియదు. ಹೇಗೆ ಅದು ಹೆಚ್ಚಾಯಿತು ఎలా అది ఎక్కువ పడింది తెలియదు. how it will increase ಗೊತ್ತಿಲ್ಲ. అది ఎలా ఎక్కువగా జరిగింది తెలియదు. ಮಾಡಬೇಕಂದ್ರೇನೆ ನಮಗೆ ಸಿಕ್ಕೋದಿಲ್ಲ. దాన్ని చేయాలంటే మాకు దొరకదు. ಒಬ್ಬರಿಗೆ 1 ರೊಟ್ಟಿ ಅಂತ ತೆಗೆದುಕೊಂಡು ఒక్కరికి ఒక్క రొట్టెని 20,000 ರೊಟ್ಟಿಯನ್ನು ನಾವು ಆರ್ಡರ್ ಕೊಟ್ರೆ 20,000 రొట్టెలు మేము ఆర్డర్ ఇస్తే ಮಾಡ್ಕೊಡೋದು ಕಷ್ಟ. దాన్ని చేసి ఇవ్వడం ಬಟ್ కూడా చాలా ದೇವರ కష్టం. ಹಸ್ತ అయితే దేవుని యొక్క ಅದನ್ನು చేయి ಆಶೀರ್ವದಿಸಿದಾಗ దాన్ని ఆశీర్వదించినప్పుడు ಅದು ಹೆಚ್ಚಿತ್ತು. అది ఎక్కువ హల్లెలూయా. హల్లెలూయా. ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ వాక్యము ಅಲ್ಲಿ చెప్తుంది ಅರಣ್ಯದಲ್ಲಿ ಇದ್ದವರೆಲ್ಲ ತೃಪ್ತಿಯಾಗಿ ఆ ತಿಂದರು. అరణ్యములో ఉండే వాళ్ళు చాలా తృప్తిగా ಹೊಟ್ಟೆ తిన్నారు. ತುಂಬಾ ಊಟ ಮಾಡಿದರು. కడుపు నింపల తిన్నారని. ಅಷ್ಟು ಹೊತ್ತು ಕೂತಿದ್ದು ಕೇಳಿದ ಅವ್ರಿಗೆ ತುಂಬಾ ಎಕ್ಸ್ಟ್ರಾ ರೊಟ್ಟಿ ತಿಂದಿರಬಹುದು. అయితే అంతసేపు వాళ్ళు కూర్చొని విని వాళ్ళు ಎಷ್ಟು ತಿಂದ್ರು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ఎంత తిన్నారో తెలియదు. ಆದ್ರೆ ತಿರುಗಿ 12 ಬುಟ್ಟಿ ತುಂಬಾ ಅದನ್ನ ಸೇರಿಸಿದ. అయితే చివరిగా చూసేదైతే 12 బుట్లు నిండుగా మళ్ళా మిగిలింది అందులో. The God's blessing. అది దేవుని హల్లెలూయా. హల్లెలూయా. ಅದು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸುವ ತ್ರಾಣ ಉಲ್ಲಾಸ. అది మిమ్మల్ని ఆశీర్వదించే దేవుని ದೇವರ బలిష్టమైన ಹಸ್ತದಲ್ಲಿ ನಾವು ಇರುವಾಗ అయితే దేవుని యొక్క ಆತನ చేతిలో మేము ಹಸ್ತ ನಮ್ಮನ್ನು ఉండేదైతే ಆಶೀರ್ವದಿಸುತ್ತದೆ. ఆయన చెయ్యి మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ಅದರಿಂದ ನಾವು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಎಲ್ಲ ಹೋಗೋದು ಬೇಡ. అయితే మేము ఆ వైపు ఈ వైపు ಯೋಚಿಸೋದು ಬೇಡ. ಯೋಚಿంచేది కూడా వద్దు. ದೇವರ ಒಂದು ಆಶೀರ್ವಾದ అయితే దేవుని యొక్క ನಮ್ಮ ఒకే ಜೀವನವನ್ನು ఆశీర్వాదం ತಲೆಕೆಳಗಾಗಿ ಮಾರ್ಪಡಿಸುತ್ತದೆ. మా ఒక జీవితాన్ని తలకిందులుగా మార్చబడుతుంది. ಎರಡನೇದಾಗಿ రెండోదిగా ಅರಣ್ಯಕಾಂಡ 11ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ ಅರಣ್ಯಕಾಂಡ 11ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ ಸಂಖ್ಯಾಕಾಂಡము 11వ ಅಲ್ಲಿ అధ్యాయానికి ಒಂದು ಘಟನೆ ನಡೀತಾ ಇದೆ. అక్కడ ఒక కార్యం ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು ಅರಣ್ಯದ ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యములో ಈಗ ప్రయాణంలో ಅವರು ఉన్నారు. ಅರಣ್ಯದಲ್ಲಿ ಇರುವಾಗ ఆ అరణ్యములో ఉండే ದೇವರು ಕೊಟ್ಟಂತ ದೂತರ ಆಹಾರ ಮನ್ನವೇ ಅವರಿಗೆ ಕೈ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. దేవుడు ఇచ్చిన ఒక ఆ మన్నమే వాళ్ళకి ఆహారమై ఉంది. ಯಾವಾಗ ನೋಡಿದ್ರು ಮನ್ನ ತಿಂದು ಅವರ ನಾಲಿಗೆಲ್ಲ ಸತ್ತೋಗ್ಬಿಟ್ಟಿದೆ. ఇప్పుడు చూసిన మన్నా తిని వాళ్ళ నాలుక అలాగే ಈಗ చచ్చబడి ನಾಲಿಗೆಗಳೆಲ್ಲ ಇದು ಸಮಾಧಿ ಮಾಡಬೇಕು ಅಷ್ಟೇ, ಅಷ್ಟು ತರ ಎಲ್ಲ ಸತ್ತೋಗ್ಬಿಟ್ಟಿದೆ, ರುಚಿ అయితే ಇಲ್ಲ. అన్ని నాలుగులు చచ్చిపోయాయి. దాన్ని సమాధించాలి ఆ రకంగా ಅವರು ఉన్నాయి. ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಎಲ್ಲಿ ಏನು ಸೌತೆಕಾಯಿ, అయితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ಕುಕುಂಬರ್, దోసకాయ, ಆನಿಯನ್ ಇದೆಲ್ಲ ನಾವು ಬಿರಿಯಾನಿಗೆ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳುವಂಥದ್ದು. అయితే ఈ ఎర్రగడ్డలు దోసకాయ ఇవన్నీ వచ్చి బిర్యానీకి పక్కలో పెట్టుకొని ಅದು ಕೆಲವರು ತಿನ್ನೋದು ಕೂಡ ಇಲ್ಲ, ಹಾಗೆ ಬಿಟ್ಬಿಡ್ತಾರೆ. అయితే కొందరు దాన్ని తిన్నరు కూడా తింటారు. ಈಗ ಇವರು ರುಚಿ ಅದು ಕೇಳ್ತಾ ಇದೆ, ಅಯ್ಯೋ ಸೌತೆಕಾಯಿ, వీళ్ళు దాన్ని అడుగుతున్నారు, మాకు దోసకాయ కూడా లేదా, ఎర్రగడ్డలు కూడా లేదా, ಈರುಳ್ಳಿ, అయితే ఎర్రగడ్డలు కూడా లేదా అని. ಕೆಲವರು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿಕೊಟ್ಟು ಕೂಡ ಸೊಪ್ಪು ತಿನ್ನೋದೇ ಇಲ್ಲ. అయితే కొందరు ಕೂರಾಕ್ ಅಡಿಗೆರು, ಕೂರಾಕ್ ಕೂಡ ಈಗ బాగా చేసి ಇವರು ಕೇಳ್ತಾ ಇರೋದು ನೋಡಿ, ಅಯ್ಯೋ ಎಷ್ಟು ಸುಂದರವಾಗಿತ್ತು ಐಗುಪ್ತ. అయితే వీళ్ళు అడుగుతున్నారు ఎంత సుందరంగా ఉంది ಇವರು ಬಂದು ಮೋಸೆ ಹತ್ರ ಕೇಳ್ತಾರೆ, ನಮ್ಗೆ ಮಾಂಸ ಕೊಡು. ఇక్కడ వచ్చి మోషే దగ్గర అడుగుతున్నారు, మాకు మాంసము ఇయ్యి. ಅಯ್ಯೋ ನಮ್ಮ ಜೊತೆಗಿರುವಂತ ಎಲ್ಲ ಕುರಿದನಗಳು ಹೊಡೆದ್ರು ಕೂಡ ಇವರಿಗೆ ಸಾಕಾಗೋದಿಲ್ಲ. అయ్యో మా తోడు ఉండి ఒక ఆవుల్ని అంత మేము ನನ್ನ ಹತ್ರ ಬಂದು ಕೇಳ್ತಾರೆ, అయ్యో నా దగ్గర వచ్చాడు, ನಾನು ಇವರಿಗೆ ಏನ್ ಮಾಡ್ಲಿ, నేను వీళ్ళకి ఏం చెయ్యాలి,
చేయాలి. ದೇವರ ಹತ್ರ ಹೋಗಿ ಅವ್ರು ಮಾತಾಡ್ತಾರೆ. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ಆಗ ದೇವರು మాట్లాడుతున్నాడు. ಹೇಳ್ತಾರೆ, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ನಾನು ಅವರಿಗೆ ಆಹಾರ ಕೊಡುತ್ತೇನೆ, నేను వాళ్ళకి ఆహారం ನಾನು ಅವರಿಗೆ ఇస్తాను, ಮಾಂಸ ಕೊಡುತ್ತೇನೆ. నేను వాళ్ళకి మాంసాన్ని ಅಂದ ఇస్తాను. ತಕ್ಷಣ ಮೋಸೆ ಕೇಳ್ತಾರೆ. అలా అడిగిన వెంటనే మోషే అడుగుతాడు 21ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 21ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ 11ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ದೇವರೇ ನನ್ನ ಜೊತೆಗೆ 6 ಲಕ್ಷ ಜನರು ಇದ್ದಾರೆ, నా తోడు 6 లక్ష ప్రజలు ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ? ఎంత మంది ఉన్నారు? ದೇವರೇ ನನ್ನ ಸಂಗಡ ಇರುವ ಜನರು 6 ಲಕ್ಷ ಕಾಲಾಳುಗಳು. ಹಾಗಂದ್ರೆ ಜೊತೆಗೆ ನಡೆಯುವಂತವ್ರು. ಈಗ ಮಕ್ಕಳು ಬೇರೆ ಇದೆಲ್ಲ ಲೆಕ್ಕ ಮಾಡಿ ನೋಡಿದ್ರೆ ಒಂದು ಮಿನಿಮಮ್ 20 ಲಕ್ಷ ಜನರು ಇರಬಹುದು, 20 ಲ್ಯಾಕ್. 6 లక్షలు పాదచారులే నా తోడై ఉన్నారు. ಈಗ అలాగే చిన్న పిల్లలంతా లెక్కేస్తే 5 ಲಕ್ಷ ಜನರಿಗೆ ನಾವು ಕೊಡಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟು ಮಾಂಸ ಬೇಕು? అంటే 5 లక్ష ప్రజలకు మేము మాంసం ఇవ్వాలంటే ఎంత కావాలి? ದೇವರು ಹೇಳ್ತಾರೆ, ನಾನು ಕೊಡ್ತೀನಿ. అయితే దేవుడు చెప్తాడు, ಮೋಸೆ నేను ఇస్తాను. ಹೇಳ್ತಾರೆ, ಅಯ್ಯೋ ದೇವರೇ, ನಮ್ಮ ಜೊತೆ ಇರುವಂತ ಎಲ್ಲ ಕುರಿಗಳು ದನಗಳೆಲ್ಲ ಹೊಡೆದ್ರು ಕೂಡ ಇವರಿಗೆ ಸಾಕಾಗುವುದಿಲ್ಲ. మోషే చెప్తున్నాడు, మా తోడుండే గొర్రెలను మేము అంతా వేసిన కూడా వీరికి చాలదు. ದೇವರು ಹೇಳ್ತಾರೆ. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, 23ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 23వ వాక్యములో చెప్తున్నాడు. 23ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ದೇವರು ಹೇಳ್ತಾರೆ, 23వ వాక్యములో దేవుడు చెప్తున్నాడు, ಆಮೆನ್. ದೇವರು ಯೆಹೋವನು ಕೈ ಮೋಟುಗೈಯಲ್ಲ, ಮೋಟುಗೈಯೋ ನನ್ನ ಕೈ ಮೋಟುಗೈ ಹಾಕ್ಬಿಟ್ಟಿದೆ ಅಂತ ನೀನು ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? అయితే యెహోవా చెప్తున్నాడు, యెహోవా బహుబలము బాహుబలము తక్కువైనదో అని అడుగుతున్నాడు. నన్నింದ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ ನೆನೆಸ್ತೀಯಾ? దాన్ని చేయడానికి అవ్వదా అని అడుగుతున్నాడు. ఓ నన్నింದ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ ನೆನೆಸ್ತೀಯಾ? నా చేతి నుండి దాన్ని చేయడానికి ನನಗೆ అవ్వదా అని ಮೋಟುಗೈಯಾ? నాకు దాన్ని చేయడానికి అవ్వదా ಹೇಳಿ ದೇವರು ಆ ಒಂದು ಸಂಜೆಯಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮಾಂಸಗಳನ್ನು ಕೊಟ್ಟರು. అలా అని అడిగి ఆ రోజు సాయంత్రం సంపూర్ణమైన మాంసాన్ని వాళ్ళకి ఇచ్చారు. అధ్యాయ ముగిಯುವಾಗ, ఆ అధ్యాయం ముగించే సమయంలో ಹೊಟ್ಟೆ ತುಂಬಾ ಮಾಂಸವನ್ನು ತಿಂದಿದ್ರು. వాళ్ళు కడుపు నింప మాంసము తిని హల్లెలూయా, హల్లెలూయా, ತೃಪ್ತಿಯಾಗಿ ದೇವರು ಕೊಟ್ಟರು. తృప్తిగా ಆಮೆನ್. ದೇವರ ಕೈ అయితే దేవుని యొక్క ಮೋಟುಗೈ ಅಲ್ಲ, అది కుర్చైన ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ದೇವರ ಕೈ, పక్కలో ఉండే వాళ్ళకి ದೇವರ ಹಸ್ತ, దేవుని యొక్క హస్తం, ತೃಪ್ತಿಗೊಳಿಸುವ ಹಸ್ತ. తృప్తిపరిచే ಆಮೆನ್. ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ತೃಪ್ತಿಯನ್ನು ಕೊಡುವ ಹಸ್ತ, మీ జీవితంలో తృప్తి ఇచ్చే ఒక చెయ్యి ఉంటుంది. ಮೂರನೇದಾಗಿ మూడోదిగా ಯೆಶಾಯ 53ನೇ ಅಧ್ಯಾಯ యెషయా 53వ అధ్యాయము 5ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ 5వ వాక్యము చదివేది ಅಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ అక్కడ యేసు ప్రభు ಹೊಂದಿಕೊಂಡಂತ ಆ ಒಂದು ಗಾಯಗಳು, ఆయన పొందుకున్న ఆ ఒక గాయాలు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೊಂದಿದ ಗಾಯ, ಹಸ್ತದಲ್ಲಿ ಹೊಂದಿಕೊಂಡ ಗಾಯ, యేసు ప్రభు ఆయన చేతిలో ఆ పంచుకున్న ఆ ఒక గాయాల నుండి, ಆ ಒಂದು ಬಾಸುಂಡೆಗಳು ఆ ఒక దెబ్బల నుండి ನಮ್ಮನ್ನು ಗುಣಪಡಿಸುತ್ತದೆ. అది మమ్మల్ని It గుణపరుస్తుంది, will స్వస్థతపరుస్తుంది. heal. ಆಮೆನ್. ಅದು ನಮ್ಮನ್ನು ಗುಣಪಡಿಸುತ್ತದೆ. అది మమ్మల్ని ದೇವರ స్వస్థతపరుస్తుంది. ಹಸ್ತ దేవుని యొక్క ನಮ್ಮನ್ನು హస్తము ಸ್ವಸ್ಥತೆ ಪಡಿಸುತ್ತದೆ. మమ్మల్ని స్వస్థతపరుస్తుంది. ಆಮೆನ್. ನಾವು ಮಾರ್ಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ, ಈವನ್ ಮತ್ತಾಯ, ಲೂಕ, ಯೋಹಾನ ಪ್ರತಿ ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ ನೋಡುವಾಗ, మార్కు సువార్త, యోహాను సువార్త, ఇక అన్ని సువార్తలు చూసి ಎಲ್ಲಾ ಸುವಾರ್ತೆಗಳಲ್ಲಿ అన్ని సువార్తలు ಯೇಸು ಸ್ವಾಮಿ ಏರಾಳವಾಗಿ ಅದ್ಭುತ ಮಾಡಿದ. యేసు ప్రభు అనేకమైన ಯಾರೆಲ್ಲ ರೋಗದಿಂದ ಅವರ ಹತ್ರ ಬಂದ್ರು, ఎంతమంది అనారోగ్యంతో ಅವರ ಎಲ್ಲರನ್ನು ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸಿದರು. వాళ్ళందరినీ ముట్టి ಆತನ స్వస్థతపరిచాడు. ಹಸ್ತ, ఆయన ఒక హస్తము ಗುಣಪಡಿಸುವ ಹಸ್ತ. స్వస్థతపరిచే ఒక ಒಬ್ಬ హస్తమై ಕುಷ್ಠರೋಗಿ ఉంటుంది. ದೇವರ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ ಬರ್ತಾನೆ. ఒక కుష్ఠరోగి దేవుని దగ్గరికి ದೇವರೇ, వస్తున్నాడు. ನಿನಗೆ ಚಿತ್ತವಿದ್ದರೆ ನನ್ನನ್ನು ವಾಸಿ ಮಾಡು. దేవా, నీకు చిత్తం ఉండేదైతే నన్ను ಆಗ స్వస్థపరచు. ದೇವರು ಹೇಳ್ತಾರೆ, అప్పుడు దేవుడు ನನಗೆ చెప్తున్నాడు, ಚಿತ್ತ ಉಂಟು, నాకు చిత్తం ఉంది, ನೀನು ಶುದ್ಧನಾಗು. నువ్వు శుద్ధిగా, నువ్వు హల్లెలూయా స్వస్థపరచు, ಎಂಬುದಾಗಿ స్వస్థత ಯೇಸು కాకు అని చెప్పాడు. ಆತನನ್ನು ಕರೆದು యేసు ప్రభు ఆయన పిలిచి ಆತನನ್ನು ಮುಟ್ಟಿ ఆయన్ని ముట్టి ಆತನನ್ನು ಗುಣಪಡಿಸಿದರು. ఆయన్ని ಆತನ స్వస్థపరచబడ్డాడు. ಹಸ್ತ ಗುಣಪಡಿಸುವ ఆయన ಹಸ್ತ. ఆయన చెయ్యి స్వస్థపరిచే ఒక చెయ్యి ఉంటుంది. ನಾಲ್ಕನೇದಾಗಿ నాలుగోదిగా ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 7ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ, లూక సువార్త 7ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ 7వ అధ్యాయము 14వ వాక్యము. ಒಂದು ತಾಯಿ, ಒಂದು ವಿಧವೆ, ఒక విధవరాలు ಸತ್ತು ಹೋದಂತ ತನ್ನ ಯೌವನಸ್ಥನನ್ನ ಹೊತ್ತುಕೊಂಡು ಆ ಬೀದಿನಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. చచ్చిపోయిన తన యవనస్తు కుమార్ని ఆయన వీధిలో ఎత్తుకొని వస్తుంది. ಅದನ್ನು ನೋಡಿದಾಗ ಯೇಸು ಸ್ವಾಮಿ దాన్ని చూసినప్పుడు యేసు ప్రభు ಅವರ ದುಃಖವನ್ನ ಹರಿತು, ఆమె యొక్క దుఃఖమును ಆ ఎరిగి, ಒಂದು ತಾಯಿಗಿರುವಂತ ಒಬ್ಬನೇ ಮಗನು ಸತ್ತು ಹೋಗಿರುವುದನ್ನ ఆ ಕಂಡು తల్లికుండే ఒకే కొడుకు చచ్చిపోయిందని చూసి ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ತಿರದಲ್ಲಿ ಬಂದು యేసు ప్రభు దగ్గరగా వచ్చి ಅವನನ್ನ ನಿಲ್ಲಿಸಿ వాళ్ళని అక్కడ నిలబెట్టి, ಆತನನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಬಂದ ಸತ್ತು ಹೋದ ಆ ಯವನಸ್ಥನನ್ನು ఆ చచ్చిపోయిన ఆ యవనస్తుని మోసుకొని వచ్చిన వాళ్ళని అక్కడ ದೇವರ ಹಸ್ತ ಮುಟ್ಟಿ దేవుని ఆసం చచ్చిన ಆತನನ್ನು ಪುನರುತ್ಥಾನವಾಗಿ ಎಬ್ಬಿಸಿತ್ತು.
ఆయన పునరుద్ధానగా లేచి Hallelujah. జీవమిచ్చాడు. ಆ ಒಂದು ವಿಧವೆ ತಾಯಿಗೆ అయితే ఆ విధవల తల్లికి ಈ ಒಬ್ಬನ ಮಗನ್ ಬಿಟ್ರೆ ಬೇರೆ ಆಧಾರ ಇಲ್ಲ. ఈ ఒక్క కొడుకు వదిలితే వేరే ఆధారమే ಅಲ್ಲಿ లేదు. ನೋಡ್ರಿ ಎರಡು ರೀತಿಯಾದ ಗುಂಪುಗಳಲ್ಲಿ ಬರ್ತಾ ಇತ್ತು. చూడండి అక్కడ రెండు విధమైన ఒక గుంపులు ಒಂದು వస్తున్నాయి. ಗುಂಪು ఒక గుంపు ಆ ತಾಯಿಯವರ ಜೊತೆಗೆ ಸೇರಿಕೊಂಡು అయితే ఒక గుంపు ఆ తల్లి తోడు ಅಳುತ್ತಾ చేరుకొని ಬರ್ತಾ ಇತ್ತು. ఏడ్చుకొని వస్తున్నారు. ಅವರ ತಾಯಿ ಜೊತೆಗೆ ಸೇರಿ ಅವರ ದುಃಖವನ್ನು ಹಂಚಿಕೊಂಡು ಬರ್ತಾ ಇತ್ತು. ఆమె తల్లితో చేరుకొని ఆ దుఃఖాన్ని ಈ ಕಡೆ ಇನ್ನೊಂದು ಗುಂಪು ಬರ್ತಾ ಇತ್ತು. అయితే ఇంకో గుంపు ಅದು వస్తుంది. ಯೇಸು ಸ್ವಾಮಿ అది యేసు ಅವರ ಜೊತೆಗಿದ್ದಂತ ಒಂದು ಗುಂಪು. ఆయన తోడైన ఆ ఒక ಈಗ గుంపు. ಒಂದು ಎರಡು ಗುಂಪುಗಳು ಸಂಧಿಸಿದಾಗ ఈ రెండు గుంపులు చేరిన తర్వాత ಈ ದುಃಖದ ಗುಂಪು ಒಂದು, ఈ దుఃఖములో ఉండే ఒక గుంపు, ಇಲ್ಲಿ ಒಂದು ಸಂತೋಷದ ಗುಂಪು ಒಂದು. ఇక్కడ సంతోషంతో ఉండే ఒక గుంపు. ಆ ಸಂತೋಷದ ಗುಂಪಿನಿಂದ ಯೇಸು ಸ್ವಾಮಿ ఆ సంతోషం కలిగిన ఒక గుంపు నుండి ಸತ್ತು యేసు ಹೋದ ప్రభు ಯೌವನಸ್ಥನನ್ನ ಎಬ್ಬಿಸಿದರು. చచ్చిపోయిన ఆ యవనస్తుని యేసు ಈ ప్రభు ದುಃಖದಿಂದ జీవమునిచ్చి ಇದ್ದಂತ నిలబెట్టాడు. ಗುಂಪಿನ ಸನ್ನಿವೇಶವೇ ಬದಲಾಯಿಬಿಡುತ್ತೆ. అయితే ఈ దుఃఖములో ఉండే గుంపు వాళ్ళ సన్నివేశమే మార్పడి ఉంది. ಆ ಒಂದು ದುಃಖದಿಂದ ಬಂದಂತ ಕೂಟ అయితే ఆ దుఃఖంతో వచ్చిన ఆ ఒక గుంపులో ತುಂಬಾ ಆಶ್ಚರ್ಯಕರವಾಗ್ಬಿಟ್ರು. అందరూ ఆశ్చర్యకరంగా చూశారు. ಸತ್ತು ಹೋದವರನ್ನ ದೇವರ ಹಸ್ತ ಎಬ್ಬಿಸಿ ಬಿಟ್ಟಿದೆ. అయితే చచ్చిపోయిన వాణ్ణి దేవుడు లేచి ಈ నిలబెట్టాడు. ತಾಯಿ దేవుని హస్తము. ವಿಧವೆಯಾಗಿದ್ದಾಳೆ. అయితే ಈ తల్లి విధవరాలుగా ಆಕೆಗೆ ఉంది. ಬೇರೆ ಆಧಾರ ಇಲ್ಲದೆ ಇತ್ತು. ఆమెకి వేరే ఆధారమే లేదు. ಆದ್ರೆ ದೇವರು అయితే ಆತನ దేవుడు ಮಗನನ್ನ ತಿರುಗಿ ಜೀವವನ್ನು ಕೊಟ್ಟು ఆమె కొడుకుకి మరలా జీవాన్ని ಎಬ್ಬಿಸಿ ಆ లేపించి ತಾಯಿ ಹತ್ರ ತಿರುಗಿ ಕೊಟ್ಟರು. ఆ తల్లి దగ్గర మరలా హల్లెలూయా. హల్లెలూయా. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ మా ఒక ಅನೇಕ జీవితంలో ಕಾರ್ಯಗಳು ಸತ್ತು ಹೋಗಿರಬಹುದು. ఎన్నో కార్యాలు చచ్చిపోయి ಅದು ಒಂದು ವೇಳೆ ನಮಗೆ ದುಃಖವಾಗಿರಬಹುದು. అది మాకు చాలా ಬಟ್ దుఃఖకరంగా ದೇವರ ఉండవచ్చు. ಹಸ್ತ అయితే దేవుని ತಿರುಗಿ హస్తము ಅದನ್ನ ಎಬ್ಬಿಸುತ್ತದೆ. మరలా దాన్ని లేచి ಆಮೆನ್. నిలబెడుతుంది. ತಿರುಗಿ ಎಬ್ಬಿಸುತ್ತದೆ. మరలా లేచి ಟೈಮ್ నిలబడుతుంది. ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಇನ್ನು 3 ಕಾರ್ಯಗಳು ಹಾಗೆ ನಾನು ಹೇಳ್ಬಿಡ್ತೇನೆ. అలాగే చెప్పేస్తాము. ಐದನೇದಾಗಿ ఐదోదిగా ದೇವರ ಹಸ್ತ ನಮ್ಮನ್ನು ನಡೆಸುವ ಹಸ್ತ. దేవుని యొక్క హస్తము మనల్ని ಎಲ್ಲಾ నడిపించే హస్తము. ಸಮಯದಲ್ಲಿ అన్ని సమయములో ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತದೆ. మమ్మల్ని నడిపిస్తుంది. ಆರನೇದಾಗಿ ఆరోదిగా ದೇವರ ಹಸ್ತ ఆ దేవుని యొక్క హస్తము ನಮ್ಮನ್ನು ಅಪ್ಪಿಕೊಳ್ಳುವ ಹಸ್ತ. మమ్మల్ని కౌగలించే హస్తమై ನಾವು ಯಾವ ఉంది. ಸಮಯದಲ್ಲಿ ಬಂದರು, ఏ ఒక ಯಾವ సమయంలో ಸನ್ನಿವೇಶದಲ್ಲಿ ಬಂದರು ಕೂಡ ఏ ఒక సన్నివేశంలో ಆತನ మేము ಹಸ್ತ వచ్చినా ನಮ್ಮನ್ನು కూడా ಅಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತದೆ. ఆయన ఒక చేతి మమ్మల్ని కౌగలించుకుంటుంది. ಏಳನೇದಾಗಿ ఏడోదిగా ದೇವರ ಹಸ್ತ దేవుని యొక్క చేయి ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ಹಸ್ತ. ಇಸ್ ಪ್ರೊಟೆಕ್ಟೆಡ್. మమ్మల్ని సంరక్షించే ఒక హస్తమై ಯಾವುದು ఉంటుంది. ಕೂಡ ಆತನಿಂದ ಕಿತ್ತುಕೊಳ್ಳಲು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఏది కూడా దాన్ని ఆయన నుండి పీకొనడానికి ನಿಮ್ಮ అవ్వదు. ನಮ್ಮ ಒಂದು ಜೀವನ అయితే మా ఒక జీవితం ಯೇಸುವಿನ ಕೈನಲ್ಲಿ ಇರುವಾಗ, యేసు ప్రభు ఒక చేతిలో ಆ ಒಂದು ఉండేదైతే, ಬಲವಾದ ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತದಲ್ಲಿ ಇರುವಾಗ ఆ బలిష్టమైన ఆ ఒక చేతిలో ఉండేదైతే, ಯಾವ ಕಾರ್ಯ ಕೂಡ ಅದನ್ನ ಕಿತ್ತುಕೊಳ್ಳಲು ఏ ಸಾಧ್ಯ ఒక ಇಲ್ಲ. కార్యాలు కూడా దాన్ని ನಾವು పీకోవడానికి సాధ్యము ಭದ್ರವಾಗಿ కాదు. ಇದ್ದೇವೆ. మేము భద్రముగా ఉన్నాము. ಭದ್ರವಾಗಿ ಇದ್ದೇವೆ. ಆಮೆನ್. మేము భద్రముగా ఉన్నాము. ಇರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ఒక ನಿಂತುಕೊಳ್ಳೋಣ. నిమిషం అందరూ లేచి ನಾವು నిలబడి. ಭದ್ರವಾಗಿ ಇದ್ದೇವೆ. మేము భద్రముగా ఉన్నాము. ನಾವು ಭದ್ರವಾಗಿ ಇದ್ದೇವೆ. భద్రముగా ఉన్నాము. ದೇವರ ಹಸ್ತ దేవుని యొక్క ಓ హస్తము ನಮ್ಮನ್ನು ಭದ್ರವಾಗಿ ಕಾಯುವ ಹಸ್ತ. మమ్మల్ని భద్రపరిచే ಎಲ್ హస్తము. ಮೋಷ ఎల్ మోష ನಮ್ಮನ್ನು ಕಾಯುವ ದೇವ. మమ్మల్ని కాపాడే ತಾಯಿಯ దేవుడు. ಗರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕಾದನು. తల్లి యొక్క గర్భములో ನಾವು మమ్మల్ని ಹುಟ್ಟಿ ಬಂದಾಗ కాపాడాడు. ನಮ್ಮನ್ನು ಕಾದನು. మేము బయటికి వచ్చే మమ్మల్ని కాపాడాడు. ಇದುವರೆಗೆ ನಮ್ಮನ್ನು ಕಾದಿದ್ದಾನೆ. ఇంతవరకు మమ్మల్ని ದೇವರ కాపాడాడు. ಬರುವನ ತಡೆಯಾಗುವುದಾದರೆ దేవుని రాకడ ಮುಪ್ಪಿನ ತನಕ ನಮ್ಮನ್ನು కూడా ಮುಪ್ಪಿನ ತನಕ ನಮ್ಮನ್ನು ಕಾಯುತ್ತಾನೆ. ముది మాకు వచ్చేంత వరకు, ಅಥವಾ ದೇವರು ಬರುವಾಗ ಆತನ ಜೊತೆಗೆ ನಮ್ಮನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ತಾನೆ. లేకపోతే దేవుడు వచ్చేటప్పుడు ఆయన కూడా మమ్మల్ని ಆತನ తోడుగా ಬಲವಾದ ಹಸ್ತದಲ್ಲಿ, ఆయన బలమైన హస్తము, ಓ ಆತನ ತ್ರಾಣ ಉಳ್ಳ ಹಸ್ತದಲ್ಲಿ ఆయన బలిష్టమైన ನಿಮ್ಮನ್ನು చేతులతో, ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳ್ರಿ. ఆయన చేతుల ಆತನು ತಕ್ಕ ಕಾಲದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನ ಮೇಲಕ್ಕೆ ತರುತ್ತಾನೆ. ఆయన తగిన సమయంలో మిమ్మల్ని పైకి ನಿಮ್ಮ తీసుకొస్తాడు. ಚಿಂತೆಯನ್ನೆಲ್ಲ ಆತನ ಮೇಲೆ ಹಾಕಿರಿ. మీలో ఉండే చింతలన్నీ ఆయన మీద ಆತನು వేయండి. ನಿಮಗೋಸ್ಕರ ఆయన ಚಿಂತಿಸುತ್ತಾನೆ. మీ కొరకై చింతిస్తున్నాడు. ಯಾಕಂದ್ರೆ ನಿಮ್ಮನ್ನು ತಾಯಿ ಗರ್ಭದಲ್ಲಿ ರೂಪಿಸಿದ ಆತನು, ఎందుకంటే మిమ్మల్ని మీ యొక్క తల్లి గర్భములో ಆತನ రూపించాడు. ಕಣ್ಣುಗಳು ನಿಮ್ಮನ್ನು ಕಂಡಿತ್ತು. ఆయన కన్నులు మిమ్మల్ని ಅದು చూశాయి. ಇದುವರೆಗೂ ನಡೆಸಿ ಬಂದಿದೆ. ఇంతవరకు మమ్మల్ని ಇನ್ನು నడిపించి ಮುಂದೆಯೂ ನಡೆಸುತ್ತಾನೆ. ఆమేన్. ఇంకా ముందుకు కూడా ಎಲ್ಲರೂ మమ్మల్ని ಎಲ್ಲರೂ నడిపిస్తాడు. ಸೇರಿ ಕಣ್ಣುಗಳನ್ನ ಮುಚ್ಚಿ, అందరూ చేరి కన్నులు ಓ మూసుకొని ನಮ್ಮ ಬಲಗೈಯನ್ನ ಎತ್ತಿ, మా కుడి చేయి ಓ పైకెత్తుతాం. ಸೇರಿಯಾಗಿ ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡೋಣ. అందరూ చేరి అలాగే దేవుని ఆరాధిద్దామా. ಹಾಲೆ ಹಾಲೆಲೂಯಾ 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 ಹಾಲೆ Hallelujah, Hallelujah, Hallelujah. స్తుతి ఆరాధన నీకే ప్రభు, ప్రార్థించేదం
నీ సన్నిధిలో ఈ స్థలమును నీ మహిమతో నింపును. నీ చిత్తమే ఇలా నెరవేర్చుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నా దైవమా, నా విమోచకుడా, సర్వశక్తిమంతుడా. యేసయ్యా నా దైవమా, నా స్నేహితుడా, నా మంచి కాపరి. యేసయ్యా నా దైవమా, నా విమోచకుడా, సర్వశక్తిమంతుడా. యేసయ్యా నా దైవమా, నా స్నేహితుడా, నా మంచి కాపరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ಆತನ ಹಸ್ತದಲ್ಲಿ ಭದ್ರವಾಗಿದ್ದೀರಿ. ಆತನ ಹಸ್ತ ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತ. ఆయన బలిష్టమైన ಆತನ ಕೈಯಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳ್ರಿ. ఆయన చేతుల క్రింద ಸನ್ನಿವೇಶಗಳು ನೋಡಿ ಬದಲಾಗಬೇಡಿ. ಸನ್ನಿವೇಶಗಳು ನೋಡಿ ಬದಲಾಗಬೇಡ್ರಿ. మీ సన్నివేశాన్ని చూసి ಆತನ మీరు ಹಸ್ತದಿಂದ మార్పడకండి. ಹೊರಗಡೆ ಬಂದ್ಬಿಡ್ಬೇಡಿ. ఆయన చేతి నుండి బయటికి రాకండి. ನಿಶ್ಚಯ ಪಡಿಸಿಕೊಳ್ಳ್ರಿ, ನಾವು ದೇವರ ಹಸ್ತದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. నిశ్చింతపరచుకోండి. ನಾವು ఆయన చేతుల కింద ಆತನ మీరు ఉండండి. ಹಸ್ತದಲ್ಲಿ ಇರುವಾಗ, మేము ఆయన చేతుల ಆತನ ಹಸ್ತದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವಾಗ, ఆయన చేతుల క్రింద మమ్మల్ని ಆತನು ತಕ್ಕ తగ్గించుకునేటప్పుడు ಸಮಯ ಬರುವಾಗ ఆయన తగినైన ఒక సమయం ನಮ್ಮನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ వచ్చినప్పుడు ನಿಲ್ಲಿಸುತ್ತಾನೆ. మమ్మల్ని పైకెత్తి ನಮ್ಮ ಸ್ಥಾನವು నిలబెడతాడు. ಬದಲಾಗುತ್ತದೆ. మా ఒక స్థానం ನಮ್ಮ ಸನ್ನಿವೇಶಗಳು మా ఒక ಬದಲಾಗುತ್ತದೆ. సన్నివేశం ಆ ಬಲವಾದ ಹಸ್ತದಲ್ಲಿ ಇರುವಾಗ మేము ఆ ఒక బలిష్టమైన ಆತನು చేతుల ನಮ್ಮನ್ನು క్రింద ಆಶೀರ್ವದಿಸುತ್ತಾನೆ. ఆయన మమ్మల్ని ಆತನು ఆశీర్వదిస్తాడు. ನಮ್ಮನ್ನು ತೃಪ್ತಿಗೊಳಿಸುತ್ತಾನೆ. ఆయన మమ్మల్ని ನಮಗೆ తృప్తిపరుస్తాడు. ಬೇಕಾಗಿರುವ ಎಲ್ಲವನ್ನ ಆತನು ಒದಗಿಸಿಕೊಡುತ್ತಾನೆ. మాకు అవసరాలన్నీ ఆయన ನಮ್ಮನ್ನು తీరుస్తాడు. ಗುಣಪಡಿಸುತ್ತಾನೆ. మమ్మల్ని స్వస్థతపరుస్తాడు. ನಮ್ಮನ್ನು ಕಾಯುತ್ತಾನೆ. మమ్మల్ని కాపాడుతాడు. ಸಂರಕ್ಷಿಸಿ ನಡೆಸುತ್ತಾನೆ. మమ్మల్ని సంరక్షించి ಪರಿಶುದ್ಧನಾದಂತ నడిపిస్తాడు. ಒಳ್ಳೆ ಪರಲೋಕ ತಂದೆಯಾದ పరిశుద్ధమైన ದೇವರೇ, ప్రియమైన ಈ ಒಂದು పరలోక ಆರಾಧನೆ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ఆరాధన సమయం కొరకు మీకు ಈ ಒಂದು స్తోత్రాలు ప్రభువా. ಆರಾಧನೆಯಲ್ಲಿ ನೀನು ಮಾತಾಡಿದ ವಾಕ್ಯಗಳಿಗಾಗಿ ఈ ಸ್ತೋತ್ರ. ఆరాధనలో మీరు మాట్లాడిన ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು ನೀನು ఈ ಆಶೀರ್ವದಿಸು. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ನೀನು ಪ್ರತಿಯೊಬ್ಬರ ಸಂಗಡ ಮಾತಾಡಿದಾಗಿ ಸ್ತೋತ್ರ మీరు ಅಪ್ಪ. ప్రతి ఒక్కరు తోడై మీరు మాట్లాడి ಇಡೀ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ఈ వారము ನಿನ್ನ సంపూర్ణముగా ಪ್ರಸನ್ನತೆ ಜೊತೆಗಿರಲಿ మీ ಸ್ವಾಮಿ. ప్రసన్నత తోడై ನಿನ್ನ ఉండునుగాక. ಮಹಿಮೆ ಜೊತೆಗಿರಲಿ మీ ಸ್ವಾಮಿ. మహిమ తోడై ఉండునుగా. ಕರೆದಂತ ನಂಬಿಗಸ್ತನಾದ ದೇವರೇ, పిలిచిన నమ్మికస్తుడైన ತಾಯಿಯ ಗರ್ಭದಲ್ಲಿ ಇರುವಾಗಲೇ ನೀನು ಆರಿಸಿಕೊಂಡ ಕರ್ತ, తల్లియ గర్భము నుండే మమ్మల్ని ఎంచుకున్నవాడు. ಇದುವರೆಗೂ ನಡೆಸಿದ ದೇವ, ఇంతవరకు మమ్మల్ని ಇನ್ನು ಮುಂದೆಯೂ ನಡೆಸುವ ఇంకా ಕರ್ತನು. ముందుకు మమ్మల్ని నడిపించండి. ನೀನು ಮುಂದೆ ప్రభువా. ಜಯದ ಹಾದಿನಲ್ಲಿ ನಡೆಸಿರಿ ಅಪ್ಪ. ముందుగా చేయము ఒక మార్గము మమ్మల్ని నడిపించండి. ಈ ವಾರ ప్రభువా. ಪೂರ್ತಿಯಾಗಿ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಜೊತೆಗಿರಲಿ ಅಪ್ಪ. ఈ వారములో మీ ఒక ప్రసన్నత మా తోడై ఉండునుగాక. ಕಾರಣಾಂತರಗಳಿಂದ ಇವತ್ತು ಬರಕ್ಕೆ ಬರಕ್ಕೆ ಹೋದಂತ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ఈ ಪ್ರಾರ್ಥಿಸ್ತೀವಿ. ఒక ఆరాధనకి రాకుండా ఉన్న అందరిని మీ హస్తములో ಅವರೆಲ್ಲರನ್ನು ఇస్తున్నాను ನೀನು ప్రభువా. ಆಶೀರ್ವದಿಸು, వాళ్ళందరూ మీరు ఆశీర్వదించండి. ಬಲಪಡಿಸು. బలపరచండి. ದೇವರ ಕೃಪೆಯ ಹಸ್ತ ಜೊತೆಗಿರಲಿ ಸ್ವಾಮಿ. దేవుని కృప ఒక హస్తము వాళ్ళ తోడై ನಿನಗೆ ఉండునుగాక. ಎಲ್ಲ ಘನತೆ ಮಹಿಮೆ మీకే ಸಲ್ಲಿಸ್ತೇವೆ. అన్ని ఘనత మహిమను ನಮ್ಮ చెల్లిస్తున్నాము ರಕ್ಷಕನು ప్రభువా. ಒಡೆಯನಾದ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ రక్షకుడు ప్రభు అయిన యేసు నామములో ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ప్రార్థిస్తున్నాము. ಒಳ್ಳೆಯ ತಂದೆಯೇ. ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಆಮೇಲೆ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ. అందరూ చేరి చెప్దామా? ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೆಂದರುಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು,
ಆತನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಐಕ್ಯತೆಯು ನಿಮ್ಮ ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ಆತನ ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತದಲ್ಲಿ ಸಂರಕ್ಷಿಸಿ ನಿಮ್ಮನ್ನು ತಕ್ಕ ಸಮಯದಲ್ಲಿ ಉದ್ಧರಿಸಲಿ. ಆಮೇನ್, ಆಮೇನ್. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಕರ್ತನ ನಿಮ್ಮ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್.